చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం కుండలీకృతనాగేంద్రం ఖండేందుకృతశేఖరం పిండీకృతమహావిఘ్నం రుంఢిరాజం నమామ్యహం దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే శ్రీమత్పరస్మై నిజచిద్ఘనాయ గౌరీతపఃపూర్ణఫలప్రదాయ కేదారనాథాయ నమః శివాయ నమో నమః కారణకారణాయ శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విశ్వనాథాయ నమః శివాయ కేదారనాథాయ నమః శివాయ శ్రీ చిత్సభేశాయ నమః శివాయ యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. కాశీ మహాక్షేత్రానికి నమస్కరిస్తూ విశాలాక్షి అన్నపూర్ణ భవానీ సమేతమైన శ్రీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగానికి అంజలిస్తూ స్వామి సన్నిధిలో నిన్న మనం ప్రారంభించుకున్నాం భక్తుల చరిత్ర. ఇది సెక్యులర్ రచించినటువంటి పెరియ పురాణం తిరుత్తొండర్ పురాణం. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. సెక్యులర్ రచించినటువంటి తిరుత్తొండర్ పురాణం, దీని ఉపోద్ఘాతం మనం చెప్పుకున్నాం. తిరుమురై అని చెప్పబడుతున్నటువంటి శైవ సిద్ధాంత వాంగ్మయం అంతా కూడాను 11 భాగములుగా విభజింపబడితే మొదటి 7 ముగ్గురు రచించినటువంటిది. అది జ్ఞాన సంబంధుడు, అదేవిధంగా సుందరారు, అప్పరు ముగ్గురు రచించింది. ఇది కాకుండా తర్వాత వచ్చినవి నంబి రచించినటువంటిది, అటుపై మహానుభావుడైన తిరుమూలర్ రచించినటువంటిది. ఇవి 3 అయితే తర్వాత చెప్పబడుతున్నది ప్రధానమైనది సెక్యులర్
రచించిన పెరియ పురాణం శివ సిద్ధాంతంలో చాలా ముఖ్యంగా చెప్పబడుతూ నటరాజ మందిరంలో భద్రపరిచినటువంటి రాగిరేకులతో ఉన్నాయి. అంత పవిత్రమైనటువంటి గ్రంథముల్లో సెక్యులార్ పెరియ పురాణానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నది. అయితే ఈయన తను సొంతంగా రచించిన గ్రంథం కాదు. అప్పటి వరకు చరిత్రలో లభ్యమైనటువంటి శివభక్తుల్లో 63 ఇందులో సమకూర్చారు. దీనికి కారణంగా ఈ గ్రంథం రచించబడింది ఎందుకు అంటే, అవైదిక మతాలు కొన్ని విజృంభించి సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తుంటే వాటిని ఖండిస్తూ శైవ సిద్ధాంతాన్ని, ఆది శైవ సిద్ధాంతం, వైదిక సిద్ధాంతాన్ని తిరిగి ప్రతిష్ఠించారు. ఎందుకంటే భక్తుల చరిత్ర, భగవద్ ఆలయాలు ఈ రెండిటితో సనాతన ధర్మాన్ని తిరిగి ఉద్ధరించవచ్చు అని సంకల్పించుకుని సెక్యులారు అటు ఆలయ ప్రాధాన్యము, భక్తుల చరిత్ర కలబోసినటువంటి గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో అనేక ఆలయాలు ప్రస్తావన చేయబడతాయి. అదే విధంగా అనేక మంది భక్తులు. అయితే 63 చెప్పడంలో మరొక రహస్యం ఉన్నది. అప్పట్లో ఉన్నటువంటి ఒక అవేదిక మతం దాష్టీకం పెరిగిపోయి కొందరు రాజాశ్రయం వల్ల సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తుంటే దాన్ని ఖండించడం అంటే అర్థం అలాగా ఆ ధర్మాన్ని పూర్వం ఖండించిన మహనీయుల చరిత్ర కూడా ఇందులో కలబోస్తూ శివభక్తులకు చెప్పేటప్పుడు వారి సిద్ధాంతం ప్రకారంగా 63 శలాక పురుషులు అని ఆ అవైదిక మతంలో ఒక గ్రంథం ఉంది. శలాక పురుషులు 63. వాళ్ళ వివరాలు మనకు అక్కర్లేదు, కానీ ఆ శలాక పురుషులు 63 ఉన్నారు. వీళ్ళు సనాతన ధర్మానికి విరుద్ధమైన మతానికి చెందినవారు. ఆ 63కి ప్రతిగా ఈయన 63 భక్తులను ఇందులో తీర్చిదిద్దారు. ఇది చారిత్రకంగా మనం పరిశీలించవలసిన గొప్ప అంశం. ఇది పరిశీలిస్తూ నిన్నటి రోజున మనం ప్రారంభించుకున్నది సాక్షాత్ ఉపమన్యువే కైలాసంలో శివభక్తుల చరిత్రను చెప్తున్నాడని చెప్తూ మొదటి కథ సుందరార్, కానీ అసలు ఆయన పేరు కమలాలయనాథుడు అని సంస్కృతంలో ఉపమన్యు చరిత్ర కనబడుతుంది. ఉపమన్యువు చెప్పిన ప్రకారంగా. అదేవిధంగా తమిళంలో కూడా వేరే పేరు ఆయనకు మనం ప్రస్తావన చేసుకున్నాం. కానీ ఆయనకున్నటువంటి అపారమైన సౌందర్యం వల్ల సుందరార్ అనే పేరు ఆయనకు ప్రసిద్ధి చెందింది. ఆయన విద్యల్లో ఆరితేరి రాజు ప్రేమగా ఆయన పెంచి పోషించడం వల్ల కూడాను ఆయన గారాభం మొదలైన లభ్యమై విద్యల్లో ఆరితేరిన వాడి వివాహానికి కూర్చునేటప్పటికల్లా వృద్ధ వేషంలో వచ్చిన శివుడు ఇతడు నాకు బానిస, దాసుడు అని ఒక పత్రాన్ని చూపించడం కథంతా నన్ను చెప్పుకున్నాం. మొత్తానికి శివుడు ఇతను నిర్బంధ దాసుడుగా స్వీకరించాడు. నిర్బంధ దాసుడు అంటే తను స్వచ్ఛందంగా దాసుడు కాకుండా శివుడే దాసుడుగా స్వీకరించాడు. అయితే శివుడు దాసుడుగా స్వీకరించగానే తన మైమరచిపోయాడు. ఎవడో ఒక వృద్ధుడు అనుకున్నాడు, కానీ శివుడే అని తెలిసిన తర్వాత స్వామి నన్ను రప్పించుకుని నన్ను ధన్యుణ్ణి చేసేవని ఆనందించాడు ఆయన. ఆ తర్వాత వివిధ క్షేత్రములు దర్శనం చేస్తూ వస్తూ ఉంటే తిరువారూరు చేరమని స్వామి ఆదేశించాడు. ఆ తిరువారూరు వెళుతున్న త్రోవలోనే ఆయన అనేక క్షేత్రములు దర్శించాడు. తత్పూర్వమే చిదంబరానికి రావడం, చిదంబరం నుంచి తిరువారూరు వెళ్ళాలని ఆజ్ఞ తీసుకుని వెళుతూ ఉండగా తోవలో మరికొన్ని క్షేత్రములు దర్శించాడు. తిరువారూరు చేరుకున్నాడు. తిరువారూరు అంటే నేను చెప్పుకున్నాం, దానికి కమలాపురము అని పేరు. పుట్టుక మాత్రం చేతనే ముక్తినిచ్చేటువంటి తిరువారూరు త్యాగేశ్వరుడు, వల్మీకనాథుడు అనే పేర్లతో శివుడు అక్కడ ప్రకాశిస్తున్నాడు. అలాంటి చోటు ఈయన చేరుకున్నాడు. ఒక రోజున స్వామి దర్శనానికి వెళుతూ ఉంటే అక్కడ రుద్రకన్యలను కొందరుంటారు. రుద్రకన్యలంటే ఇంచుమించు దేవదాసీలు వంటి వారు. శివాలయాల్లో ఆ విధంగా తమ యొక్క నృత్యంతో, గీతంతో స్వామిని సంతోషింపజేస్తూ ఉన్నటువంటి వారిని రుద్రకన్యలు అంటారు. అంటే కైలాసంలో ఉన్నటువంటి సుందరమైన స్త్రీలు కొందరు ఉన్నారు. శివసేవలో, అమ్మవారి సేవలు ఉంటారు. వాళ్ళని రుద్రకన్యలని అంటారు. అదేవిధంగా ఇక్కడ భవ్యమైన ఆలయాల్లో స్వామికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు రుద్రకన్యలు. అలాంటి రుద్రకన్యల్లో ఒక ఆమె, అంటే మామూలు భాషలో వేశ్య, దేవదాసి అని అన్నప్పటికీ వాళ్ళకు పవిత్ర స్థానం ఉండేది. అప్పుడు రాజులు కూడా ఆ విధంగా ఇచ్చేవారు. అటువంటి తెగలోకి చెందినటువంటి ఒక ఆమె పరైవ అనేటువంటి ఒక ఆమె ఉన్నది, లేదా పరవయ్యారు అని కూడా ఆమెను అంటారు. ఆమె స్వామి ఎదుటి నృత్యం చేస్తూ ఆనందింపజేస్తున్నది. ఒకసారి ఈయన స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆమె నృత్యం చూశాడు. ఆ నృత్యంతో ఆశ్చర్యచకితుడై ఆమె సౌందర్యాన్ని ముగ్ధుడయ్యాడు. ఎవరు? సుందరారు. తర్వాత తను మైమర్చిపోయాడు కూడా. పరవయ్యారు కూడా ఈయన్ని చూసి మనసు చలించింది. తర్వాత ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళారు, కానీ ఎవరి మనసు వారిలో లేదు, కుదిరిపడలేదు. ఈయన ఆమె విరహంతో బాధపడుతున్నాడు, ఆమె ఈయన విరహంతో బాధపడుతున్నది. అక్కడేమో పెళ్లి చెడగొట్టి తీసుకొచ్చాడు, ఇక్కడ ఇద్దరు మరొక అమ్మాయి మీదకి మనస్సు వెళ్ళింది. ఇలా ఉంటూ ఉంటే శివుడి దగ్గరికి వెళ్ళి కోరుకున్నాడు, నాకు ఆమె అంటే ప్రీతి కలిగింది, నువ్వే ఏదో పని చేయాలి అని. ఆమె తిరిగి తన పక్కన ఉన్నటువంటి మిత్రుడితో అంటున్నది, అతడు ఎవరు? చూడగానే మనసు ఆకర్షించాడంటే ఆయనకు శివమిత్రుడని పేరు ఉన్నది. అంటే శివుడు ఆయన్ని సఖ్యభావంతో స్వీకరించాడు కనుక ఊరిలో పండితులు, పెద్దలు, ఊరి వారందరూ కూడా అన్ని శివమిత్రుడు అంటారు. అని ఎక్కడికి వెళితే అక్కడ మంది మార్బలం ఉంటుంది.
ఆయనకు అటువంటి భోగం లభించింది, అందరూ గౌరవిస్తారు. ఆయన ఒక పాట పాడితే శివుడు పరవశించడమే కాదు, మన మనసు పరవశిస్తుంది. ఆ పాటలు తిరిగి మనం పాడుకుంటాం. ఇలా మనల్ని అందరినీ కూడా ఆయన ఇక్కడ ప్రభావం చూపిస్తున్నాడు. అటువంటి వాడు అతడు అనగానే ఆమెకు మనసు అటువైపు మొగ్గింది. ఈ లోపల శివుడితో ప్రార్థన చేశాడు వెళ్ళి, ఆమెకు నాపై ప్రీతి కలిగేలాగా నేను ఆమెను చేపట్టాలా చెయ్యు అన్నాడు. అయితే ఇప్పుడు శివ మిత్రుడైపోయాడు కదా, అంతకుముందు దాసుడుగా వచ్చాడు, మిత్రుడిగా ఎదిగిపోయాడు. ఆయన ఒక ప్రమోషన్ అనుకోవచ్చు. కనుక మిత్రుడి పనిగా ఇక్కడ నుండి శివుడు ఎన్ని చేసి పెడతాడో ఆయనకి ఇక్కడ. సరే నీ తరపు నేనే రాయబారం వెళ్తానని బయలుదేరాడు. శివుడు రాయబారం బయలుదేరుతున్నాడు, భక్తుడి కోసం బయలుదేరుతున్నాడు. ఆయన ఒక రూపం ధరించి అడుగు పెడుతూ ఉంటే కమలాపురంలో పైనుంచి దేవతలకు కళ్ళు చెమర్చే మహానుభావుడు భక్తుల కోసం ఇలా వెళ్తున్నాడు, ఎంత భక్తవత్సలుడని. అని అడుగు పెడుతుంటే తిరువారూరు వీధులు పులకించిపోయేట. తిన్నగా వెళ్ళి ఆమె ఇంటికి వెళ్ళేటప్పటిగా ఆమె తల్లితో సహా కూర్చుంది. ఫలానా వాడికి నీ కూతుర్నిచ్చి వివాహం చేయాలి అని పెద్ద మనిషిగా నేను చెప్తున్నాను అన్నాడు. చూడగానే పెద్ద మనిషిగా కనబడుతున్నాడు, ఎవడో పండితుడు మహానుభావుడు వచ్చాడు, ఇంత పెద్ద ఆయన చెప్తున్నాడు కనుక గౌరవించాలి. అయితే ఆమె ఏమన్నదంటే, త్యాగేశుని ఆనతైతే తప్పకుండా చేసుకుంటాను అన్నది. అక్కడ వచ్చినవాడు త్యాగేశ్వరుడే. ఒక చిన్న నవ్వి లీలగా వెళ్ళిపోయాడు. తర్వాత ఊర్లో అందరి స్వప్నంలో కనబడి ఆ పరవయ్యారిని తర్వాత సుందరాన్ని వివాహం చేయవలసినదిగా ఆజ్ఞాపించాడు ఆయన. ఊరంతటికి తెలిసింది, పోనీ ఒకరికో ఇద్దరికి కాదు. నాకు ఈ కళ వచ్చింది ప్రతివారు చెప్పుకున్నారు. మొత్తం మీద ఊరంతా వైభవంగా మండపం వేసి వారు ఉభయులకి వివాహం జరిగినది. అరే, ఒక పెళ్లి చెడగొట్టి దాసుడని చెప్పి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి అనగా సందేహం వస్తుంది కదా. వీటిని పూర్వవాసనలు అని అంటారు. ఇక్కడ అవి అనుభవించవలసినదే. ఎంత భక్తులైనా వాళ్ళ ప్రవర్తనలో కొన్ని కనిపిస్తాయంటే పూర్వవాసనలట. ఏమిటా పూర్వవాసన అంటే దీనికి పూర్వ వృత్తాంతాన్ని ఉపమన్యు మహర్షి స్వయంగా చెప్తున్నాడు. ఒకప్పుడు పరమేశ్వరుడు కైలాసంలో చక్కగా అలంకారం చేసుకున్నాడు. ఆయన సౌందర్యానికి కొదవ, ఆయన పేరు సుందరేశ్వరుడు. పార్వతీదేవి వచ్చి చాలా బాగున్నారండి, చాలా అందంగా ఉన్నారు ఇవాళ అనేది. ఏంటి ప్రత్యేకంగా చెప్తున్నామంటే ఎందుకు నాకు ప్రత్యేకంగా కనిపిస్తున్నారే. అయితే నేను ఇంత అందంగా ఉన్నానా, ఒకసారి నన్ను నేను చూసుకుంటాను అనగానే ఒక ప్రమథుడు పెద్ద అద్దం తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాడు. ఆ దర్పణంలో తాను చూసుకుని మురిసిపోయాడు శివుడు. తర్వాత చిత్రం ఏంటంటే, అద్దంలో ప్రతిబింబించిన ఆయన యొక్క ప్రతిబింబము ఒక రూపం ధరించి బయటకు వచ్చింది. అది శివ సంకల్పమేవా, ఆయన సంకల్పం. ఆయన లీలలు ఎన్ని. ఇక్కడ శివుడు ఇలాగే ఉన్నాడు, ఆ ప్రతిబింబం అలా వచ్చింది. ఆ వచ్చిన వెంటనే అంత అందంగా ఈయనున్నాడు, అంత అందంగా ప్రతిబింబం ఉన్నది. వెంటనే శభాషు, నువ్వు నా సంకల్పం వల్ల వచ్చిన వాడు గనక నువ్వు ముక్తజీవుడివే. అయితే సారూప్య, సాలోక్య, సామీప్య అనబడి 3 ముక్తులు నీకు ఇస్తున్నాను అన్నాడు ఇక్కడ వచ్చిన వాడికి. సారూప్యం అంటే శివుని వంటి రూపం, శివుని దగ్గరే ఉంటాడు సామీప్యం, శివలోకంలోనే ఉంటాడు సాలోక్యం. ఈ 3 ముక్తులు నీకు లభించాయి. అంతేకాదు సార్ష్టి ముక్తిని కూడా నీకు ఇస్తున్నాను అన్నాడు. అంటే ముక్తి 5 విధాలుగా చెప్పాలి. కొందరు 4 అంటారు, కొందరు 5 అంటారు. సార్ష్టి ముక్తి అంటే ఈశ్వరుడు తన శక్తులు కొన్ని ఇస్తాడు అతనికి. ఎలాగైతే ఈశ్వరుడు కర్తుం అకర్తుం అన్యథాకర్తుం అపి సమర్థ, ఏదైనా చేస్తాడు, చెయ్యకుండా ఉంటాడు, ఒకదాని కూడా చేస్తాడు. ఆయన ఎవడు ప్రశ్నించడానికి లేదు. అటువంటి సర్వతంత్ర స్వతంత్రుడినే ఈశ్వరుడు అంటాడు. పరతంత్రుడు జీవుడు, స్వతంత్రుడు ఈశ్వరుడు. ఇది తెలుసుకోవాల్సినది. ఆయన ఎవడు క్వశ్చన్ చేయడానికి వీలు లేదండి. దేవతలైనా సరే ఆజ్ఞని స్వీకరించవలసిందే తప్ప ఎందుకు ఏమిటి అడగడానికి లేదు. అలాంటి సర్వతంత్ర స్వతంత్రుడైన అతడికి 5 కృత్యములు తెలుసు: సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహములు. ఇలాంటి కృత్యముల్లో కొన్ని శక్తులు తన భక్తులకు ఇస్తాడు. ఆ శక్తులు పొందిన వారు సార్ష్టి ముక్తులు అంటారు. వాళ్ళు కూడా ఒకవేళ ఉత్సాహం పుడితే కొన్ని లోకాలు సృజించవచ్చు, పాలించవచ్చు లీలగా. ఇలాంటి శక్తులు కొన్ని ఇస్తాడు. ఆ శక్తులు కూడా ఈయనకి ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు చూడండి అతనికి. అలా చక్కగా ఉన్నాడు. చాలా కాలం కైలాసంలోని సుందరుడు ఉంటున్నాడు. ఒకసారి శివసేవ కోసమని అక్కడ కైలాసంలో వనాలు అద్భుతం అండి. కైలాస వర్ణన చాలా పురాణాల్లో కనబడుతుంటుంది, అత్యద్భుతమైనది. అలాంటి కైలాసలోకంలో ఉద్యానవనంలోకి వెళ్ళాడు శివుని కోసం కుసుమాలు తీసుకురావాలి. ఆ ఉద్యానవనంలోకి పార్వతీదేవి చెలికెత్తలు 2 వచ్చారు. వాళ్ళు మహాసౌందర్యవంతులు. కమలిని అని ఒక ఆమె పేరు, అనిందిత అని మరొక ఆమె పేరు. వారు ఉభయులు వచ్చి వాళ్ళు కూడా అమ్మవారి సేవ కోసం కుసుమాలు ఏరుతూ ఉన్నారు ఇక్కడ. ఇతరు వాళ్ళని చూసిన వెంటనే మనస్సు చలించింది. ఇంతకాలం హాయిగానే ఉన్నాడు, ఇప్పుడు మనస్సు చలించింది. అంటే ఈ కథను సూక్ష్మంగా పరిశీలిస్తే ఎన్నో అద్భుతాలు మనకు బయటపడతాయి. ఒకవైపు ముక్తి యొక్క స్వరూపం తెలుస్తుంది, రెండవది తత్వదృష్టి కూడా అవసరం. ప్రతి కథలో ఒక తత్వదృష్టి కూడా మనం పరిశీలించవచ్చు. మొత్తానికి మనస్సు చలించింది అతనికి.
అందులో ఈ కమలిని అనింది ఇద్దరిపైన కూడా చూడగానే వాళ్ళ సౌందర్యాలకు మనస్సు చలించింది. ఈ కమలిని ఇతరు ఎంత స్పందించాడో అంత స్పందించింది. ఈ రెండవది కొంత ఆయనకు అనుకూలంగా ఉన్నది, పెద్దగా కాకపోయినప్పటికీ. మొత్తానికి పుష్పాపచయం, పువ్వులు కోసి వచ్చిన తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ మనస్సులు మాత్రం స్థిరంగా లేవు. ఆమె గురించే చింతన చేస్తూ ఉన్నాడు. శివుడిది గమనించాడు. అలాగే కమల్ని అనిందిత వాళ్ళిద్దరి చరిత్ర అమ్మవారు గమనించారు. ఇది భోగభూమి కాదు, ఊర్ధ్వలోకములు భోగభూములు తెలుసుకోవాలి. ఇక్కడ స్వర్గాలు భోగభూములు, నరకం కూడా భోగభూమే. అయితే దుఃఖభోగం అక్కడ ఉంటుంది, సుఖభోగం ఉంటుంది. భోగం అంటే అనుభవం అని అర్థం. కేవల సుఖానుభవం ఉండేటటువంటిది స్వర్గాది ఊర్ధ్వలోకం. స్వర్గాది అంటే స్వర్గం ఒక్కటే కాదు, చాలా లోకాలు ఉన్నాయి. ఆ మాటకు వస్తే మనం స్వర్గం అంటాం, కానీ అది ఇంద్రలోకం. దాని స్వర్గం అని పేరు పెట్టలేదు. ఇంకా చాలా లోకాలు ఉన్నాయి, బహులోకములు. వీటిని స్వర్గములు ఎందుకు పేరంటే అక్కడ అనుభవం పొందుతున్నంత కాలం దుఃఖం అనేది ఉండదు కనుక దాని స్వర్గం అని పేరు. స్వర్గ శబ్దానికి వేదం చెప్పినది 2 రకాల అర్థాలు చెప్పింది. ముక్తి స్వరూపాన్ని కూడా స్వర్గం అనే పేరుతో వాడుతుంది. మనకు స్వర్గం అంటే ఇంద్రుడు, అప్సరసులు, డ్యాన్సులు ఇవే తెలుసు సినిమాల వల్ల. కానీ స్వర్గం అంటే దుఃఖస్పర్శ లేని సుఖము అని అర్థం ఇక్కడ. అది నిజానికి మోక్షానికే వర్తిస్తుంది. కానీ ఈ లోకాన్ని కూడా స్వర్గమని ఎందుకంటారు? వీటిని ఊర్ధ్వలోకములు అనాలి, లేదా సుఖభోగ లోకములు ఇవి. అయినప్పుడు స్వర్గమని వ్యవహారం ఎందుకంటే అక్కడ అనుభవిస్తున్నంతకాలం దుఃఖం ఉండదు. ఎంతకాలం? అది గుర్తుపెట్టుకోవాలి, అండర్లేను. అనుభవిస్తున్నంతకాలం, అనుభవం అయిపోయాక మళ్ళీ ఇక్కడే పడాలి. కనుకనే యోగ్యులు, తెలివైన వాళ్ళు వాటిని కూడా గొప్పగా అనుకోరు. కానీ ఇక్కడ పుణ్యకర్మలు చేస్తే వస్తాయి. ఆ పుణ్యాల వాసన వల్ల మళ్ళీ తర్వాత మంచి జన్మలు భూమి మీద లభిస్తాయి. కనుక పవిత్రమైనటువంటివి స్వర్గము కూడా సామాన్యమైనది కాదు. ఇలాంటి లోకాలు ఎన్నో ఉంటాయి. అందుకే స్వర్గలోకము అని మనం అంటే ఊర్ధ్వలోకాల సుఖాలన్నింటినీ స్వర్గలోకములు అనాలి. వీటిని భోగభూములని పేర్లు. అక్కడ కర్మ చేయడానికి ఏం లేదు. కనుక జపం చేయరా బాబు అంటే అయిపోయిన జీవితం, నరకంలో జపం చేస్తాను, స్వర్గంలో జపం చేస్తాను, అక్కడ చేయలో. ఈ శరీరమే కర్మ శరీరం. సాధన చేయడానికి, కర్మ ఆచరించి బాగుపడడానికి భగవంతుడి శరీరం ఇచ్చాడే తప్ప భోగాలు అనుభవించడానికి ఇవ్వలేదు. ఈ కర్మాచరణకి ఎంత పరిమితో అంత భోగం అనుభవించవచ్చు, కానీ భోగం ప్రధానం కాదు భూమి యందు. ఇది కర్మలోకం. అవి భోగలోకములు. భోగముల్లో స్వర్గములు, నరకములు. ఇది తెలియ కదా. స్వర్గాలు ఎన్నో ఉన్నట్లు నరకాలు కూడా బోళ్ళు ఉన్నాయి. 28 రకాల నరకాలు కాదు 28 కోట్ల నరకాలు ఉన్నాయట. మొత్తం ఏవో ఉన్నాయిలేండి. మొత్తానికి అవి మనకు కోరుకునేవి కావు కనుక డిస్కస్ చేయొద్దు దాని గురించి. కనుక ఇప్పుడు భోగములు అంటే తెలిసింది కదా. మనం కావాలని పుణ్యం చేస్తాం, కావాలని పాపాలు చేస్తాం. కనుక 2 రకాల అనుభవాలు అక్కడ అనుభవిస్తాం. మిశ్ర అనుభవం భూమి యందు ఉంటుంది. ఇది సాధారణంగా తెలుసుకోవాల్సింది. కానీ వైకుంఠ కైలాసాది లోకములు ఇటువంటి భోగభూములు కావు. అవి స్వర్గాది లోకములు వంటివి కావు. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అవి పరంధామములు అని వాటికి పేరు. పరంధామములు పరమాత్మ యొక్క లీలామయమైన ధామము. శివునిదైతే కైలాసం, అమ్మవారిదైతే మణిద్వీపం, విష్ణువుదైతే వైకుంఠం. ఇవి సగుణ బ్రహ్మ ఉపాసన చేసిన వారు నిష్కామంగా చేసినట్లయితే అక్కడికి చేరతారు. అయితే సగుణ బ్రహ్మ ఉపాసన చెయ్యగా ఈ జన్మలోనే ఇక్కడే పరమాత్మ అతడికి బ్రహ్మజ్ఞానాన్ని ఏదో రూపంలో కల్పించి జీవన్ముక్తినివ్వచ్చు. ఒకవేళ జీవన్ముక్తి పొందకుండా సగుణ బ్రహ్మోపాసనలో ఉత్తమ స్థాయికి చెందినటువంటి వాడు మరణిస్తే అనంతరం అతడు ఈ లోకాలకి వెళ్తాడు. ఇది కైలాసాది లోకాలకి సాధారణంగా. ఆ వెళ్ళినవాడు అక్కడున్న దివ్యభోగములు, ఆ దివ్యభోగం ఈ లోకముల వంటివి కావు. ఒక దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు. అది కామ క్రోధాది వికారము లేనటువంటి అనుభూతి. అది ఆ లోకంలో ఉన్న పరమాత్మిక అనుభూతి పొందుతూ ఉంటాడు. ఆ పొందేటప్పుడు దశలు ఎలా ఉంటాయంటే సాలోక్యం కొందరికి, సామీప్యం కొందరికి, సారూప్యం కొందరికి. ఇవి వారి వారి ఉపాసనా భేదములు బట్టి లభిస్తాయి. భగవత్ చింతన చేసేటువంటి వాళ్ళు తద్లోకానికి వెళితే ఆయన సన్నిధి నిరంతరం ధ్యానపూర్వకంగా చేసినటువంటి వారు మరింత దగ్గరికి వెళ్తారు. తద్రూప భావన బలంగా ఉన్నవారు సారూప్యాన్ని పొందుతారు. ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయములు. ఇలా పుణ్యములనే ముక్తులు అనేక రకాలు ఉంటాయి. వీళ్ళందరూ ముక్తజీవులే అన్నారు. అవి ముక్తుల కింద చెప్పారు కానీ భోగముల కింద చెప్పలేదు. పరిశీలించవలసినవి సారూప్య, సాలోక్య, సామీప్య, సాష్టి. ఇవి ముక్తులే. కానీ వీటికి మళ్ళీ ఎప్పుడైనా భూమి మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రావడం ఎలా వస్తారంటే మళ్ళీ ఇక్కడ పడి కొట్టుకోరు. వచ్చి ఏదో పని చూసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకే వైకుంఠంలో ఉన్న జయ విజయులైనా మళ్ళీ రావాల్సి వచ్చిందా లేదా చూడండి. అందుకే లోకానికి వెళితే మళ్ళీ వచ్చారు. ఇవన్నీ ఆలోచించవలసిన. పైపైన కథ అయితే నేను 63 నయనాలని 9 రోజుల్లో పూర్తి చేయగలను. నిద్రపోతున్న వాళ్ళు మధ్యలో లేచి అన్ని చెప్పారని అని అడగచ్చు, సరిగ్గా వినరు కనుక. కానీ
లోతైన అంశములు గ్రహించాలి. లేకపోతే మనం ఇప్పుడు శివపూజ చేస్తున్నాం కనుక టపీ మన కైలాసోద్ధరాలు తెరుచుకుని లోపలికి చేర్చేస్తాడు అనుకోవద్దు. అంత తేలిక కాదు కైలాస ప్రాప్తి. ఈ ముక్తుల్లో ఒక్కడు దొరకడం కూడా కష్టమే. అలాంటి ముక్తి పొందినటువంటి వారు కూడా దిగి రావచ్చు, దిగి వస్తారనడానికి ఉదాహరణ మనం చెప్పుకున్నాం. జైవిజీలు వాళ్ళు అక్కడ కూడని ఒక గుణం తెచ్చుకున్నారు. అక్కడ ఉండడానికి వీలు లేని ఒక గుణం వాళ్ళకి మొలకెత్తింది. అది రజస్తమో దూషితులయ్యని భాగవతంలో చూపిస్తాడు. రజస్ తమస్ ఆ రెండు కొంచెం అంకురించగానే అక్కడ ఉండడానికి అవకాశాన్ని దిగిపోయారు వాళ్ళు. ఇక్కడ అవి ప్రక్షాళన చేసుకోవడానికి 3 జన్మలు ఎత్తారు వాళ్ళు ఆ వాసన్ని. ఆ 3 జన్మల్లో పరమేశ్వరుడే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి ఖండించుకుంటూ క్షయం చేసి మళ్ళీ తీసుకెళ్ళాడు. అంటే ఒకవేళ దిగిన మళ్ళీ అక్కడికే వెళతారు తప్ప మళ్ళీ స్వర్గ నరకాలకు వెళ్ళరు. అది సౌకర్యం ఉంది కనుక దాన్ని ముక్తి అనే చెప్తారు. అయితే ఇంకొక ముక్తి ఉంది, జీవన్ముక్తితో సమానం. జీవన్ముక్తులు మరి జన్మించరు, ఇక్కడే పరమాత్మతో ఐక్యమైపోతారు. అలాంటి ముక్తి సాయుజ్య ముక్తి అని అంటారు. ఇక్కడ సాయుజ్య ముక్తి, సాయుజ్యం అంటే పరమాత్మతో ఐక్యమైపోయేది సాయుజ్య ముక్తి. ఇది సాధారణంగా సాలోక్య సారూప్య సామీప్య ముక్తి పొందిన వారికి వాళ్ళు ఏ సగుణ బ్రహ్మమును ఉపాసించారో ఆ లోకంలోకి చేరారు గనక అక్కడ క్రమంగా వారు ఆ ఉపాసన బలాన్ని అనుసరించి ఒక దివ్యమైన అనుభూతిని పొందుతూ, అది అనుభూతి మాత్రమే, భోగం అనడానికి లేదు, ఆ దివ్యానుభూతిని పొందుతూ క్రమంగా అక్కడున్నటువంటి సగుణ బ్రహ్మమున పరమాత్మ యొక్క అనుగ్రహం చేత వారు ఉపదేశాన్ని పొంది అప్పుడు ఆ జ్ఞాన విచారణతో పరమాత్మతో ఐక్యమైపోతారు. దాన్ని సాయుజ్యముక్తి అని అంటారు. ఇక్కడ ఈ సాయుజ్యముక్తి వచ్చిన వారు మరి వెనక్కి రారు. అది తెలుసుకోవాల్సింది. ఎవరు వెనక్కి రారు ఇప్పుడు తెలిసింది కదా. ఇంకొకటి, ఈశ్వరాజ్ఞతో ఒక్కొక్కసారి ఉత్కృష్ట స్థితిలో ఉన్న సాలోక్య సారూప్య సామీప్య భక్తులు ఉన్నవారు కూడా మనోవికారాలు లేకపోయినా లోకంకు ఏదో ఉపకారం చేయడం కోసం పరమేశ్వరుని ఆజ్ఞతో ఆ లోకం నుంచి దిగి వస్తారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఇలాంటి రహస్యాలు తెలిస్తే కైలాసం నుంచి ఎలా దిగొచ్చారండి అని మనకు అనిపించకుండా ఉండడం కోసం చెప్తున్నాం. ఇక్కడ ఆయనకు కూడా అది భోగభూమి కాదు గనక శివానుభూతితో తాదాత్మ్యం చెందవలసిన జీవుడు, ఆ స్థితిలో ఉన్న జీవుడు ఇంతవరకు పొందలేదా, పొందే ఉన్నాడు, కాస్త చలించాడంతే. కాస్త చలించిన కారణంగా నువ్వు భూమి మీదకి వెళ్ళవలసినదే అని శివుడు చెప్పాడు. ఇక్కడ ఆ క్షయం చేసుకోవాలి, కర్మక్షయం చేసుకోవాల్సిందే. అలాగే వాళ్ళిద్దరూ కూడా భూమి మీదకి రావాల్సినదే. ఇది పరమేశ్వరుడు శాసించాడు. ఇక్కడ తత్ప్రకారంగా భూమి మీదకి దిగి వచ్చిన వాడు సుందరుడు. ఇది సుందరారు యొక్క పూర్వ వృత్తాంతం అండి. దాన్ని బట్టి ఎక్కడి నుంచి వచ్చాడు. అయితే ఈశ్వరుడు ఏది చేసినా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఇతనికి వచ్చిన వాసనాక్షయం అయిపోవాలి. ఇక్కడ వాసనాప్రాయంగానైనా అక్కడ మరొక స్త్రీపై ఒక మోహం కలిగింది కనుక అది క్షయం కావాలి. అది క్షయం కావాలంటే భోగతో నశ్యత్, అది అనుభవంతో పోవాలి. అనుభవంతో పోవడం కోసం ఆ కమలినియే పరవయిగా పుట్టింది. ఆవిడ కమలిని, ఇంకా అనిందితగా తర్వాత చూద్దాం. ఆమె అక్కడ పుట్టింది. అందుకు ఒకరిని చూడగానే ఒక్కొక్క ఆకర్షణ కలగడానికి కారణం అప్పటి వాసన ఇక్కడ ప్రేరణ అనమాట. అది తెలుసుకోవాల్సింది. అంతేగాని శివుడు దాసుడిని చేసే కూడా ఇంకా ఇలా ఎందుకు అయ్యాడు అంటే వాసన బలం ఇంత గట్టిగా ఉంటుందండి. అందుకే వేటి మీదైనా ఎక్కువ ప్రేమలు పెంచుకున్నా, ఎక్కువ ద్వేషాలు పెంచుకున్నా వాసనలుగా మిగిలిపోయి ఎన్ని జన్మల్లోకి తీసుకొస్తాయి. అయితే ఎన్నో జన్మలు ఆల్రెడీ సిద్ధం చేసుకొని ఇక్కడ తిరుగుతున్నాం కనుక మనకు ముక్తి గ్యారంటీ. ఎందుకంటే ఒక 4 రోజుల నుంచి భగవద్గీత నిత్యం పారాయణ చేస్తున్నాం. ఇలాంటి భ్రమలు పెట్టుకోకండి, అంత తేలిక కాదు. ముక్తి అనే కాన్సెప్ట్ చాలా కష్టమైనటువంటిది. ఇవి తెలియక భక్తి వల్ల ముక్త, జ్ఞానం వల్ల ముక్త, జ్ఞానం వల్లే ముక్తి, పనికిమాలిన వాదనలు చేస్తారే వాళ్ళకి అక్కడ ముక్తి లేదు, భక్తి లేదు, నరకమో లేదో స్వర్గమో మిగులుతుంది. తెలుసుకోండి. ఇక్కడ ఇవి ముందు గ్రహించవలసి. ముక్తి అనే కాన్సెప్ట్ గురించి అర్థం చేసుకోవాల్సింది కూడా ఇప్పుడు. కనుక లోకములో ముక్తులు అంటే ఇలా ఉంటాయి, దివ్యధామములు ఎందు ముక్తి. కనుక అక్కడ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు ఏదో కారణం చేత. ఆ కారణం 2, ఈశ్వరుడు సంకల్పించుకొని ఇతడి ద్వారా నేను చేయిస్తానంటే అతడు భూమి మీదకి వస్తాడు. అతడు ఏ దోషం లేకపోయినా భూమి మీదకి వచ్చి దేనికి అంటకుండా అదే భగవద్ అనుభూతి స్థితిలో ఉంటూ ఆ సత్కార్యం చేసి వెళ్ళిపోతాడు ఆయన. ఒక అవతార పురుషుని వలె అనుకోవచ్చు. అవతార పురుషులు రాలే భూమికి. అలాగే వాళ్ళు కూడా ఒక కార్యం కోసం వస్తారు మహాత్ములు. వాళ్ళు ఎందరినో తరింపజేస్తారు. ఒక్క మహాత్ముడు భూమి మీదకి వస్తే అనేక మందిని తరింపజేస్తారండి. అది ఎలాగో అంటే పరమహంస ఒక మాట చెప్తారు. ఒక నదిలో లేదా సముద్రంలో కెరటాలు ఉంటాయి, చిన్న చిన్న అలలు అన్నీ. ఒక పెద్ద కెరటం వచ్చి ఆ చిన్న చిన్న కెరటాలన్నిట్టు లోపలికి తీసుకుపోయినట్టు ఒక మహాత్ముడు వచ్చి ఎందరినో పరమాత్మలోకి తీసుకువెళ్తాడని చెప్పాడు. అద్భుతమైన ఉపమానం. ఇలాంటి మహాత్ములు వస్తూ ఉంటారు. అదేమిటో ఒక్కొక్కసారి ఒక మహాత్ముడు కనిపించిన కాలంలోనే మరికొందరు మహాత్ములు సమకాలికులుగా కొంచెం అటు ఇటుగా, ఒకరు పెద్దవారు కావచ్చు, ఒకరు చిన్నవారు కావచ్చు, ఒకరు సమవయస్కులు కావచ్చు, అలా వస్తారు. అదేమిటో అలా కట్టకట్టుకుని అలాంటివి జరుగుతుంటాయి.
ఇప్పుడు సుందరారు అలా వచ్చాడు కైలాసం నుంచి. మిగిలిన వాళ్ళ విషయం ప్రతిదీ కైలాసం నుంచి వచ్చిన వాళ్ళని చెప్పకూడదు, కానీ సుందరారు మాత్రం కైలాసం నుంచి దిగి వచ్చిన సుందరుడు. శివుడు ఎంత ప్రేమ చూపించారంటే అక్కడ ఏ 3 ముక్తులు ఇచ్చాడో ఆ 3 ముక్తులు ఇక్కడ ఇచ్చాడు. ఎలాగో చూద్దాం. ఇది తెలియాలంటే మా శంకరాచార్య సహాయం తీసుకుంటాను. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్ష్యంచ. చాలు ఈ 3. సచరాచరాత్మకత అనుజ్ఞానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి. ఇదేదో చదివీకుండా ఒక చోట ఆలోచిస్తే ఏకాంతంగా ఎవరితో మాట్లాడాలనిపించదండి. కొన్ని చదువుతున్నా కొన్ని మాట్లాడుతున్నా ఎవరితో మాట్లాడ బుద్ధి వేయదు. మరి ఏ కర్మకాలం నోరు విప్పి చెప్పాల్సి వస్తుందో తప్ప అనుభూతి అలా ఉండిపోతే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ అనుభూతిని అందుకోలేరు. పొందిన అనుభూతి చెప్తామంటే నిద్రాళువు లేని ఎదురుగా నిలబడి ఉంటే ఏం చెప్పగలడు? అందుకే వాళ్ళలోనే జీర్ణమైపోతాయి కొన్ని. అందుకే వినడానికి కూర్చున్నంత మాత్రం అర్హత రాదు. అహంకారాలు విడిచిపెట్టాలి, మనసు విప్పుకోవాలి, అప్పుడు అనుభూతి వస్తుంది. ఇక్కడ అహంకారం తొందరగా పోదు. అందుకే అందరూ గొప్ప శ్రోతలు కాలేరు. 1000 మంది కూర్చుంటే 1-2 ఉంటారు ఆ అనుభూతిని అందుకునే వాళ్ళు. తెలుసుకోవాలి. లేకపోతే ఈ శ్లోకం సామాన్యమా అండి? సాలోక్ష్యం అనేది చిన్న విషయమా? కంఠస్థ పెడితే సరిపోదు, హృదయస్థం కావాలి. అది అద్భుతమైన భావం. నిరంతరం ఆయన చోట క్షేత్రములన్నీ తిరుగుతున్నాడు ఈయన. అదే పని చెప్పాడు. పర్పస్ ఏమిటి? భూమి మీదకి దించడంలో శివుడికో సంకల్పం ఉంది. నా పాట పాడుతూ ఉండు. అదే దాసత్వానికి నేను నీకు ఇచ్చిన దాసత్వ ఆజ్ఞ. అది దాసుడు ఏం చెప్తే చేయాలి కదా. నీ దాసకృత్యం ఏంటి? నా గురించి పాట పాడు. మరి దాసుడిని పోషించాలి, నేను చూసుకుంటా. నువ్వు దాసుడివే నాకుంటే నీకు అఖండ ఐశ్వర్యాలు ఇస్తానని మాట ఇచ్చాడు. ఒక దాసుడిని మనం తెచ్చుకున్నప్పుడు నీకు ఎంత ఇస్తానని చెప్తారే, అలాగే ఆయన ముందే లావాదేవీ అయిపోయింది. నా గురించి పాటలు పాడంటే చెప్పాడు కనుక పాడేస్తాడండి. పదాలు వెతుక్కోవద్దు. గుండె పొంగి ఆనందంతో పాడాడు ఒక్కొక్క పాట కూడా. ఆ పాటకు శివుడు మురిసిపోతూ ఉన్నాడు, భక్తులు తరించిపోతూ ఉన్నారు. భక్తులు తరించాలి, శివుడు మురిసిపోవాలి, అందుకు పాడేవాడైనా. హృదయం పొంగితే కానీ అటువంటి పాట రాదు. అలా పొంగించాడు పరమేశ్వరుడే. అలాంటి అనుభూతిని కూడా ఇచ్చాడు. అలా ఎన్ని క్షేత్రాలు తిరిగాడు. ప్రతి క్షేత్రంలో ఆయన కలిగేది శివస్పృహ, శివస్ఫురణ. క్షేత్రం తిరుగుతున్నంతసేపు అంతే. అంతే కదా. ఆయన తిరుగుతుంటే ఆయనతో పాటు ఆయన భక్తులు చెప్పా పెట్టకుండా వాళ్ళు వెనకాల తిరుగుతున్నారు. ఇక శివుడికి భక్తులు అయితే వాళ్ళకి భక్తులు తయారవుతారు. అలా ఈయనకి కైంకర్యాలు చేసేవాళ్ళు తయారైపోయారు. ఒకటి సేవ చేస్తానంటాడు పక్కకు వచ్చి, ఇలా ఎందరెందరో తయారైపోయారు. శివ దాసుడికి దాసులు తయారయ్యారు. చూడండి ఇక్కడ. ఇలాగా చేస్తూ ఉన్నప్పుడు నిరంతరం అతను చేస్తున్నది శివ పూజ గనక శివరూపం సారూప్యం వస్తుంది. ఇది మహన్యాసం అర్థమైతే అవుతుంది, కానీ నేను శివానంద గారి వ్యాఖ్య ఇప్పుడు చెప్పట్లేదు. అప్పుడు చెప్పుకున్నాం. ఈ శ్లోకానికి సుమారు 30 గంట సమయం. సరే, ఇప్పుడు ఏమైంది? ఎప్పుడు శివుడే అతనిలా అందంగా పుట్టించాడే లేదా? ఆ సుందర స్వరూపంతో ఉన్నాడు. పైగా ఆర్డర్ ఇచ్చాడు, నువ్వేమి మడి కట్టుకుని పైన ఉత్తరం వేసుకుని తిరగక్కర్లేదులే, నువ్వెప్పుడు కళ్యాణ వేషంతో సుందరంగా తయారై హాయిగా ఉండి, నీకు అది ఎక్సెప్షన్. కానీ ఇంత వేదాంగ వేత్త అయినా ఇప్పుడు అందంగా అలంకారం చేసుకుని పువ్వులు మాలలు ఇన్ని వేసుకుని చేతిలో ఒక బంగారు బెత్తం పట్టుకుని తిరగడం అంటే శివుడి వలె సుందరుడిగా చేశాడు కనుక సారూప్యం. ఎప్పుడు శివక్షేత్రాల్లో శివభక్తులతో తిరుగుతున్నాడు కనుక సాలోక్ష్యం. నిరంతరం సంకీర్తన చేస్తున్నాడు కనుక సామీప్యం. శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం. ఎప్పుడైనా కీర్తన పాడేటప్పుడు శివ శంకర అంటే ఎవరిని పిలుస్తామండి మనం? సాధారణంగా ఎదురుగా ఉన్నవాడిని పిలుస్తాం. ఎక్కడో ఉన్నవాడిని ఇక్కడి నుంచి కేక వేయం. అమెరికాలో ఉన్న అబ్బాయి అని ఇక్కడ పాడం. ఎందుకంటే వాడు ఎలాగో ఇక్కడ లేడు కనుక. ఒక పాట పాడేమో అంటే ఎదురుగా వాడు ఉన్నాడని అర్థం. కనుక సంకీర్తన సామీప్యంతినిచ్చింది. భక్తులతో తిరగడం వల్ల భక్తులు శివుడి గురించి తప్ప మరో కబుర్లు చెప్పరు. ఎప్పుడు ఆయన గురించైనా బోర్ కొడుతుంది కదా, టీవీ ఆన్ చేద్దురు అన్నారు ఒకరు. అదొక భక్తి. కానీ ఆయనంటే విసుగు లేకుండా ఆడితే ఆయన మాటే, ఆలోచిస్తే ఆయన గురించే, చెప్తే ఆయన కబుర్లే. ఇలా ఉండేవాళ్ళు భక్తులు. మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నాడు భగవద్గీత స్వామి. ఆయనకే చిత్తము ప్రాణములు అర్పించిన వాళ్ళు ఆయన గురించే చెప్పుకుంటుంటారు. కానీ భక్తులతో కూడితే సాలోక్యం. అర్థమైంది కదా. కీర్తిస్తే సామీప్యం. ఆయన పూజ వల్ల మహన్యాసాల్లో రుద్రం న్యాసం చేసుకుంటా కనుక సారూప్యం. ఈ మహానుభావుడికి ఎప్పుడు ఆ 3 వచ్చేసాయి. అంటే అక్కడ ఏవి మిస్ అయ్యాను అనుకున్న 3 ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇక్కడ శివచింతన తప్ప మరొకట్లేదు. ఇలాంటి వాడికి ఇంకా సాయుధ్యం మిగిలింది. ఆ వాసన క్షయమయ్యాక తర్వాత ఆ లోకానికి తీసుకెళ్ళి ఏం చేస్తాడు ఆయన ఇష్టం. ముందు మళ్ళీ కైలాసవాస అర్హత సంపాదించడం గురించి వాసనాక్షయం చేయాలి కదా. వాసన భోగంతోనే పోవాలి కనుక ఆ కమలిని పరవై లేదా పరవయ్యార్ అని కూడా ఆమెను అంటారు. ఆమెను వివాహం చేసుకోవడం అయింది. ఇప్పుడు ఆ వివాహం ఈయన పబ్లిక్ డిక్లేర్ చేశాడు.
లేకపోతే ఒక వారకాంతను ఒక శ్రోత్రియుడిని విప్రుడు వివాహం చేసుకోవడమా? కానీ ఎవరికి తప్పు పట్టేయాలనే ఆలోచన కూడా కలగలిచ్చాడండి. అంటే అర్థం ఏంటంటే ఈశ్వరుడు బుద్ధిని శాసిస్తే అది తప్పని చెప్పే బుద్ధి ఎవరికి కలగనివ్వడు. అలా చేశాడు. ఎక్సెప్షన్ ఇలాంటి విషయాల్లో. ఆయన అలా చేశాడు కనుక మేము అలా బయలుదేరుతామని వెళ్ళకూడదు. నువ్వు కైలాసం నుంచి దిగొస్తే అప్పుడు చూద్దాం. కనుక అక్కడ అన్నీ మినహాయింపులే. మొత్తానికి పరవైతే ఆయన వివాహం చాలా అత్యంత వైభవంగా జరిగింది. ఎందుకు శివుడు ఆజ్ఞాపించేయించాడు కదా. ఆ తర్వాత చిత్రం ఏంటంటే ఆమె మహాశివ భక్తురాలు. ఇద్దరికీ ఒకే భక్తి ఉండడంతో ఈయన భక్తికి గండిపడలేదు. అది ముఖ్యం. అంటే వివాహం అయిన తర్వాత నుంచి అనుష్ఠానం పోయింది అంటే అదేం బాధాకరం అండి ఇక్కడ. కనుక ఇద్దరిది ఒకే ప్రీతి అవ్వడంతో ఆయన నిరంతరం శివ సంకీర్తనలు, శివగానము, శివ పూజ అయితే వాటికి సహకరిస్తూ ఈవిడ ఉండేది. అంతేకాదు ఈవిడికేం తెలుసు, శివ నృత్యం శివగానమే ఈవిడి వృత్తి. వృత్తి ఏమిటి? ప్రవృత్తి. అలా ఆమె ఆనందంగా ఉంటుంది. పైగా ఆమె ఇంకోటి పట్టుకుంది, శివసేవ. శివసేవ శివసేవ ప్రధానంగా. ఆయనకి ఎవడు సేవ చేస్తాడంటే ఆవిడ సేవ చేసి దొరుకుతాడా? శివుడికి కాలు పట్టాలందంటే ఆయన కాళ్ళు లాగుతాయి పట్టడానికి. కనుక శివభక్తుల సేవే శివసేవ. అది శైవ సిద్ధాంతంలో భక్తి సిద్ధాంతం అంత ప్రధానమైనది. అందుకే దాసునికి దాసుడు కావాలి, అది భక్తిలో ప్రధానం. అందుకే ఎవరైనా శివభక్తులు ఆ క్షేత్రానికి వస్తే, అది మహాక్షేత్రం కదా తిరువారూరు అంటే, ఆ వచ్చిన శివభక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం, వారికి కావలసినవి ఇవ్వడం, సేవ చేయడం. ఎవరైనా భస్మ రుద్రాక్షలు ధరించి వస్తే చాలు, అదొక్కడు చాలు శివభక్తులు అనడానికి. ఇంకా వాడు ఎంత శివభక్తుడు, పంచాక్షరి 1000 చేస్తాడు, 1,00,000 చేస్తాడు, నీకు అనవసరం. భస్మరుద్రాక్ష ధారణ మాత్రం చేతనే పూజించాలి. ఇవి శివభక్తులకు నియమాల్లో ఒక నియమాలండి ఇక్కడ భక్తుడు. అందుకని బొట్టు పెట్టుకుంటాడు కానీ నిజంగా జపం చేస్తాడా? నీకు అనవసరం. ఆ సిద్ధాంతం ప్రకారం ఇది. ఎందుకంటే ఏ భక్తుడు ఏ ప్రచ్ఛన్న రూపంలో నీకు తెలియదు, నువ్వు గౌరవించంతే. నీ భావం శివుడికి ఇస్తున్నావు. అకాయో భక్తకాయ స్యాత్. కానీ శివభక్తుడి శరీరము శివుని శరీరమే అని వీడికి చేసినవి వాడికి వెళ్తాయి కనుక అది నియమం. అందుకు ఆమె ఏం చేసేది, వచ్చినటువంటి భక్తులందరికీ నిత్యం అన్నదానం, సేవలు, ఇవే పని ఆవిడికి. మిగిలిన సమయం శివ సంకీర్తనలు, శివ నృత్యములు, భర్తకు శివ పూజలు సహకరించడం, ఇలా చక్కగా కాలక్షేపం జరిగిపోతున్నది. ఈయనేమిటి, ఒకచోట తిన్నగా ఉండడు. శివుడు ఆజ్ఞాపించాడు కనుక ఊరూరా తిరిగిన అభిని గానం చేయమని, కానీ ఊరూరా తిరుగుతుంటాడు. ఈవిడ వచ్చిన వాళ్ళందరికీ ఊరిలో ఉండి సేవ చేస్తుంటుంది. ఇక్కడ ఈయన సంచారం చేస్తూ ఎన్ని క్షేత్రాలు తిరిగాడండి. ఇప్పటికీ మీరు తమిళనాడులో కొన్ని మనం వెళ్ళని మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఆ గుడి గురించి చెప్పేటప్పుడు గర్వంగా ఒక పరిచయం చేస్తారు. మనకు అర్థం కదా పరిచయం, తమిళనాడు వాళ్ళకి అర్థమవుతుంది. ఏమని పరిచయం చేస్తారంటే, నలుగురు వచ్చి ఇక్కడ కీర్తన చేశారండి అంటాడు. నలుగురు అంటే నిన్న మనం చెప్పుకున్నాం, సుందరారు, అప్పరు, జ్ఞాన సంబంధరు, మాణిక్యవాచకరు, వాళ్ళనే 4. ఈ నలుగురు ఇక్కడ కీర్తన చేశారంటారు. లేదా సుందరారు ఇక్కడికి వచ్చారండి. నలుగురు అంటే కలిసి రాలేదు, నలుగురు ఎవరి మానాన వాళ్ళ వెళ్ళి కీర్తన చేసినవి ఉన్నాయి. అదేవిధంగా ఒక్కరు వచ్చి కీర్తన చేసినట్టు ఇక్కడ సుందరారు ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ జ్ఞాన సంబంధుడు వచ్చాడు అని చెప్తారు, గర్వంగా చెప్తారు. అంటే వాళ్ళు వచ్చారంటే మా క్షేత్రంలో శివుడు ఉన్నాడు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. శివుడు అక్కడ ఉన్నాడు కనుక వాళ్ళు గానం చేశారు. ఆ గానంతో అక్కడ శివుడు విడిచిపోతుంటాడు. ముందే చెప్పినట్లు దాసవృత్తికి తగ్గట్టుగా పాడినందుకు ఏదో ఒకటి ముట్ట చెప్తుంటాడు. ఆయనకి అనేక రకాలుగా ముట్ట చెప్పాడు. ఆ ముట్ట చెప్పిందంతే తీసుకెళ్ళి పరవెక్కిస్తాడు ఆయన. అంటే ఏదో రూపంలో సంపద వస్తుంది దానికి. ఆ సంపత్తి తీసుకెళ్ళి పరవైకిస్తాడు, మళ్ళీ తిరగడానికి వెళ్తాడు. ఆ పరవై ఆ సంపత్తి తీసుకుని దాన ధర్మాలు, సేవలు చేస్తుంటుంది. ఇది వాళ్ళ కాలక్షేపం చక్కగా జరిగిపోతున్నది. ఈయన వివిధ క్షేత్రములు తిరుగుతున్నాడు. అలాగా తిరువారూరులో ఆయన ఉన్నప్పుడు చాగేశ్వరుడు ఆలయానికి వెళ్ళిపోతున్నాడు ఒకరోజు. వెళ్ళినప్పుడు ఆయనకు మాత్రం ఎటువంటి అడ్డంకులు ఉండవట, నియమాలు లేవు. ఎలాగైనా లోపలికి రావచ్చని శివుడు ప్రత్యేకించి అర్చకులకు చెప్పాడు ఆయన. దానితో ఆయన వచ్చినప్పుడు మాత్రం పక్కకి తప్పుకుంటారు. తిన్నగా శివుడి దగ్గరికి వెళ్ళిపోయి పాటలు పాడతాడు. ఒక్కొక్కసారి ఆయన రాత్రంతా భోగములు అనుభవించి పొద్దున్న నిద్రలేచి ఏదో ఆ మాత్రం మొహం కడుక్కుని శివుడి దగ్గరికి వచ్చేవాడు. చూసేవాళ్ళు ఏమిటి ఇలాగా అనుకుంటున్నా, శివుడు చెప్పాడు కదా అని ఊరుకునేవారు. వెళ్ళేవాడు, పాటలు పాడేవాడు. శివుడు మురిసిపోయేవాడు చాలాసేపు విని, మళ్ళీ బయటకు వచ్చేవాడు. అలా వెళ్తున్నప్పుడు ఒక్కొక్క రోజు సమయం కొంచెం ఆలస్యం కూడా అయ్యేది. ఇది భోగికి రాత్రి సరిగ్గా నిద్రపడుతుందా, ఆ పొద్దున్నలో ఎప్పుడో బయలుదేరి వెళ్ళేవాడు. ఇక్కడ ఆ వెళుతున్నప్పుడు శివాలయానికి వెళ్ళే పద్ధతి ఒకటి ఉన్నది. ముఖ్యంగా చుట్టూ భక్తులు ఉంటారు. దీన్ని ఏమంటారంటే దేవాశ్రయ మండపం అంటారు, భక్తులు ఉండే మండపాన్ని. మనం ఇప్పుడు నయనార్లు మండపం అంటే 63 నయనార్లను పెడతారు, దానికి శాస్త్రనామం దేవాశ్రయ మండపం. అక్కడ భక్తులు ఉంటారు, వాళ్ళకి నమస్కారం చేయాలి ముందు నియమం. రెండవది నందీశ్వరుడికి నమస్కారం చేయాలి, ఎందుకంటే పెద్ద నాయనారు ఆయనే. ఆయన మించిన శివభక్తులు ఎవరుంటారండి ఇక్కడ. అయితే ఆయన స్థితి వేరు అనుకోండి, ఆయన శివుడి నుంచి ఎప్పుడు వేరుకాడు, అక్కడే ఉంటాడు. ఆయన నిత్యవాసి, ఆయన శివ అభిన్నుడు కూడా నందీశ్వరుడు.
ఆయనకు నమస్కారం చేయాలి. ఆడ తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళాలి. ఇది క్రమం. ఈ క్రమం శివభక్తులు ఎవరు తప్పరు. కానీ ఈయన వాళ్ళ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇది చూస్తూ ఉంటే అక్కడ ఒక నయనార్ వచ్చాడు. ఈయన కూడా నయనార్లో ఒకడు. ఆయన పేరు వీరమిందుడు. వీరమిండ అని తమిళలో అంటారు, కానీ వీరమిందుడు అని ఉపమన్యు సంస్కృతం నేను పేరు చెప్పాడు. వీరమిందుడు ఆయన పేరు. ఆయనకు నచ్చలేదు ఈయన వ్యవహారం. ఆయన ఊరు ఇది కాదు, ఆయన చేర రాజ్యం అని ఆ రాజ్యానికి చెందినవాడు. కానీ స్వామి సేవకు వచ్చాడు. కొద్ది రోజులు ఉందామని తిరువారూరు వచ్చాడు. చూస్తున్నాడు. కొద్ది రోజులు చూడగానే కోపం వచ్చింది. శివదాసుల్ని తృణీకరించి లోపలికి వెళ్ళిపోయాడంటే వాళ్ళ పట్ల నిర్లక్ష్యం చూపించాడు. కానీ నిజానికి నిర్లక్ష్యం ఉద్దేశం కాదటండి. అసలు ఉద్దేశం శివుడికి తెలుసు. వీళ్ళకి ఎవరికి తెలుసు అండి? అవతల వాడు చూసింది నిర్ణయిస్తారు. మనసులో ఏముందో భగవంతుడికి తెలుస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా నువ్వు చూసిన దాని మీద ఒక వ్యక్తిపై నిర్ణయానికి రాకు. అలాగే చెప్పుడు మాటలు విని ఇంత కాశీక్షేత్రంలో చూస్తూ ఉంటూ కూడా పుకార్లు చెప్తూ కాలక్షేపం చేసేవాళ్ళని చూసామండి. వాళ్ళంతా ఉట్టి నమ్మద్దండి, వాళ్ళ మోసగాళ్ళు, ఇది వీడిపోయి ఇందుకో వచ్చాడు కాశీవాసానికి. ఒకడి యొక్క పుణ్యపాపాలు చర్చ చేస్తూ ఉంటే ఆ 2 ఫలితాలు నీకు వస్తాయి. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ పుణ్యం చెప్పుకున్న ఒక మంచి పని, ఆ పుణ్యం నీకు వస్తుంది, సుఖం వస్తుంది, పర్వాలే. వాడు పాపం చెప్పుకున్నాం అనుకో, పాపబలం కూడా నీకు వస్తాయి. దీన్ని బట్టి వాడు ప్యూర్ అయిపోతాడు. అందుకే ఎప్పుడూ కూడాను ఇతరుల గుణదోషముల్ని విమర్శ చేయకూడదు. ఎక్కడున్నా అదే నియమం. కానీ కాశీలో కఠోర నియమాల్లో ఒకటి. అందుకని ఫలానా వాళ్ళు మంచి పని చేస్తున్నా అంటే వాళ్ళ గురించి మీకు తెలియదండి, కాశీక్షేత్రం అనకూడదు కానీ అని అంటాడు. ఇలాంటి వాళ్ళని చాలా చూస్తుంటాం. వీళ్ళు పాపములు మూట కట్టుకున్నట్టుకే కాశీకి వచ్చిరి. వీళ్ళు కాశీవాసం చేసినా ఒకటే, కాకినాడలో ఉన్న ఒకటే. నేను కాకా కలిసిందని చెప్పాను, కానీ ఎక్కడున్నా ఒకటే అని చెప్పడం నా ఉద్దేశం. కనుక ఇక్కడున్న ప్రయోజనం లేదు. దేరు గుణదోష చర్చలు చేయరాదు. అందుకే ఒకరిని చూసిన వెంటనే నిర్ణయానికి రాలేము. నీకు అలా అనిపించవచ్చు బయట కనుకో, అదో కర్మనుకో. కనుక శివచింతన చేయాలి, మనుష్య చింతన కాదు. ఇతరులు గుణదోష చింతన చేయడానికి నీకు వచ్చో, నీకు నిజంగా టైం ఉంటే శివలీలలు చింతన చేయి. దానికి ఆయువే సరిపోదే, సమయం సరిపోదే, ఇంకా సమయం వాటికి కేటాయించడం ఏంటండి ఇక్కడ? అది తెలుసుకోవాల్సినది. కానీ మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది? ఈయన వాళ్ళకి అర్థం కాలే. ఈయన అసలు ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక్కొక్క భక్తులు అంటే ఇప్పటికి ఆయన 63 నాయనాలు అప్పుడు లేరు. ఎందుకంటే ఆయనలో ఈయన ఒకడు కదా, తర్వాత ఏడవుతాడు. అప్పటికున్న భక్తులు అంతమంది ఉండేవారు దేవాశ్రయ మండపంలో. వాళ్ళ దగ్గర ఈయన ఏమనుకునేవాడంటే, వీళ్ళు ఎంత పవిత్రులు, ఎంత గొప్పవారు, వాళ్ళ ముందు నేనంతా అని వాళ్ళ దగ్గర నిలబడ్డానికి సిగ్గు వేసి వాళ్ళు కనబడుకొని వెళ్ళిపోయేవట. అది అసలు ఉద్దేశం. అంతేగాని వాళ్ళు బహిష్కరించాలని ఉద్దేశం కాదుట. అది ఎవరికి తెలుస్తుంది? శివుడికి తెలుసు. మిగిలిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? శివుడు శివమిత్రుడు అని చేరదీయడం వల్ల అద్భుతంగా పాడగలిగే శక్తి, వ్రాయగలిగే శక్తి, పైగా పాట అల్లుతాడు ఆయన. పాట అల్లడం అంటే స్వరాన్ని, అక్షరాన్ని ఏకకాలంలో అల్లుతూ గానం చేయడం చిన్న విషయం కాదండి. అవధానంలో పద్యం చెప్పడం కంటే కష్టం ఇది. ఇక్కడ ఆ 2 కలిపి గానం చేస్తాడు. అనుభూతితో ఉంటాడు కనుక తడుముకోవడాలు, తర్వాత ఆగి చెప్పడాలు, నసగడాలు లేవు. అంత గొప్పగా చెప్తాడు. దానితో అందరూ పండితులు అందరూ గౌరవించిన అహంకారం పెరిగిపోయిందని వాళ్ళు అనుకున్నారు. కానీ అహంకారం కాదు, ఆయన అణకువ. దీనితో అలా వెళుతూ ఉండడంతో వీరమిండు అనేవాడికి చాలా కోపం వచ్చింది. ఇది శివుడు ఎలాంటి వాడంటే, వాడు కోపంగా ఉన్నా ప్రేమగా ఉన్నా వాడు హృదయం చూస్తాడు. అందుకే ఒక్కొక్క శివభక్తుడితో ఒక్కొక్క వెరైటీ ఇందులో మీరు గమనిస్తే. అది అందరి కథలు ఒక్కలా ఉండవు. ఉంటే మనం ఎక్కడ ఉంటాం, బోర్ కొడుతుంది మనకు అదొకటి. అందరి కథలు ఒక్కలాగా ఉండవు. ఒకడు భక్తి శివుడిని తలంచుకుంటే కరిగిపోతాడు, ఏడుస్తాడు. ఇంకోటి గట్టిగా అరుస్తాడు శివుడిని చూసి, నువ్వెందుకు అరవలేదు అని వాడిని అడగకూడదు. వాడిది అరిచే భక్తి, వీడిది ఏడ్చే భక్తి. 2 భక్తులే, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైపు. ఇంకోటిది అలిగే భక్తి. ఎంత పని చేస్తావు శివా, నీ పని చెప్తానంటాడు ఇక్కడ. అది ప్రేమే. ఇది తెలియాలంటే కృష్ణ పరమాత్మ బృందావనంలో ఏడుస్తున్న గోపికలకు ఒక్కసారి సాక్షాత్కరించగానే చుట్టూ గోపికలు చూడతారు ఆయన్ని. ఒక్కొక్క గోపిక ఒక్కొక్క విధంగా ఉంటుందిట. ఒక ఆమె ఇంతసేపు ఎక్కడికి వెళ్ళామని గట్టిగా అడుగుతుంది. ఇంకొక ఆమె ఏం అడగదుట. ఎందుకు అడగట్లేదంటే మళ్ళీ అడిగితే వెళ్ళిపోతాడేమో అందాం ఇక్కడ. ఇంకొక ఆమె ఆయన చూస్తూ ఏడ్చింది. ఇంకొక ఆమె ఇంత చేస్తావా ఉండి నీ పని చెప్తానందట. ఇంకొక ఆమె పళ్ళు కొరుకుతూ ఎర్రగా చూస్తుందట. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క వెరైటీ. అందరి మధ్య కృష్ణుడు ఏ వికారం లేకుండా ఉన్నాడు. అది తెలుసుకోవాలి. పరమాత్మ అలా ఉంటాడు. ఆశ్రయించిన భక్తులు అనేక రకాల భేదాలు ఉంటాయి. అది తెలుసుకోవాలి. అందుకు 63 భక్తులు అందరూ ఒకలా ఉండరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టైపు. ఇతడు స్వామి ఇచ్చిన భోగంలో అనుభవిస్తూ ఉన్నవాడిని. ఈ వీరమిండరు మహావీర భక్తుడు, పేరులోనే వీరుంది. ఈయనకేమనిపించిందంటే, ఇతడు ఎవడరా రోజు ఇలా వెళ్ళిపోతున్నాడు, ఇక్కడున్న భక్తులను ఒక్కరిని దండం పెట్టకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు. మనం ఏం చేయగలమయ్యా? ఇక్కడ శివుడే చేరదీశాడు ఆయన్ని. అందుకే అలా ఉన్నాడు. శివుడు చేరదీశాడా?
భక్తుల్ని కొలవని వాడిని శివుడు చేరదీశాడా? అయితే నేను ఈ క్షేత్రాన్ని బ్యాన్ చేస్తున్నాను అడుగుతాను. ఇక నేను ఈ క్షేత్రానికి రాను, ఎందుకంటే ఇతడు ఇక్కడ ఉన్నాడు కనుక ఇతన్ని ఈ శివుడు చేరదీశాడు కనుక ఇక్కడ రాను అని చెప్పి తన చేర రాజ్యంలోనూ కూర్చున్నాడు. అయితే మహాభక్తుడు కనుక ఎవరైనా శివభక్తులు వస్తే చాలు వాళ్ళకి ఆ ఊరిలోనే కాళ్ళు కడిగి నీళ్లు జల్లుకుని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేవట. అయితే ఆ వచ్చేటప్పుడు ఏ ఊరు నుంచి వచ్చారండి అని అడిగేవాడు. ఎవరైనా తిరువారూరు నుంచి వచ్చేమో అంటే మాత్రం కత్తి అక్కడ పెట్టుకున్నాడు సిద్ధంగా, వాడు కాళ్ళు నరికిస్తాను అనేవాట. ఇంకెవరిని నరకలేదు కానీ పంతం అలా పెట్టుకున్నాడు. తిరువారూరు స్వామి మీద కోపం పెంచుకున్నాడు. ఎవరైనా వస్తే తిరువారూరు అంటే మాత్రం కాళ్ళు నరికేస్తానని. ఇది వాళ్ళ ఆవిడికి తెలుసు. ఎవరైనా భక్తులు ముందు వచ్చినప్పుడు ఇవి పలకరించేదట, ఎక్కడి నుంచి వచ్చారని. ఫలానా ఊరు నుంచి, బ్రతికించవు పర్వాలేదని. తిరువారూరుని ఎవరైనా వస్తే అక్కడ మాత్రం చెప్పకే అని వాళ్ళు బతిమలాడేది. చెప్తే మీ ప్రమాదం అనగానే వాళ్ళు ఆ ఊరి పేరు చెప్పేవారు కారు. చక్కగా కాళ్ళు కడిగి నీళ్లు జలుకుని వాళ్ళకి సదుపాయాలన్నీ ఏర్పాటు చేసేవాడు. ఇలా చాలా కాలం గడుస్తున్నది. ఇది చూసాడు ఒక పెద్ద ఆయన వచ్చాడు ఇక్కడికి. వచ్చాడు వాడితోనే చెప్పింది ఈమె, చెప్పకే అని చెప్పింది. నాకు అబద్ధం ఆడి అలవట్లేదు అన్నాడు. తిరువారు నుంచే వచ్చాను, నా అబద్ధం ఆడిన అన్నట్టు ఆయన. ఇదేంటి బాబు ప్రాణం మీదకి తెచ్చుకుంటావు, అయితే వెళ్ళిపోను, నేను వెళ్ళను. ఇది మొండిగాళ్ళకు ఉన్నాడు. ఎగిన వెళ్ళిపోతున్నప్పుడే కాళ్ళు కడిగేసుకోవడానికి వెళ్తున్నాడు ఆయన. అప్పుడు ఇవి ఎందుకైనా మంచిదని ఆ కత్తి దూరంగా పెట్టింది. ఆయన కాళ్ళు కడుగుతూ ఏ ఊరు నుంచి వచ్చారు అన్నాడు. మహాక్షేత్రమైన కమలాలయం తిరువారూరు నుంచి వచ్చాను అన్నాడు. అక్కడి నుంచి వచ్చావా అని కత్తి తీయబోయాడు. పక్కన లేదు. తెచ్చుకునే లోపల పరిగెత్తట్టు అతను. ఆ పరిగెడుతుంటే ఆయన వెనకాల కత్తిచ్చుకుని పరిగెడుతున్నాడు. ఇక్కడ దొరకడే, కొంత దూరం వెళ్ళి మళ్ళీ మాయమైపోతున్నాడు. అటు వెళితే మళ్ళీ దొరకట్లేదు. అది ఎంతవరకు పరిగెత్తాడంటే కమలాలయం వరకు పరిగెత్తు లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. ఈయన సరిహద్దు దగ్గర ఆపాడు. వెళ్ళాడు కదా ఊర్లోకి, ఉండి నీ పని చెప్తానన్నాడు. అలా పరిగెత్తినవాడు సాక్షాత్ తిరువారూరు చాగేశ్వరుడు వచ్చింత పని చేసేటండి. మొత్తం మీద లోపలికి వచ్చినటువంటి మరొకసారి లోపలికి వచ్చినటువంటి వాడితో అన్నాడు సుందరార్తో, అమ్మో చాలా గట్టివాడు ఈ బాబు, పరిగెత్తాను నేను, ఏదో మనసు మారుతుందేమో పరీక్షిద్దాన్ని వెళ్ళాను కానీ అమ్మో భయంకరంగా పెట్టుకున్నాడు. శివుడు భక్తే కానీ ఇక్కడున్న నాపై లేదు. నాపై కూడా భక్తే కానీ నిన్ను ఆదరించాను, నా మీద పంతం. అది ఇక్కడ కొన్ని ఫీలింగ్స్కి డెఫినేషన్స్ చెప్పలేమండి. మనమేమో నిర్వచించేస్తాం. ఒకడు ప్రేమతో పిల్లాన్ని చస్తావరెవరే అంటే ఎంత కోపిష్టి పిల్లాన్ని చస్తాడన్నావు కదా అని అనకూడదు. ఎంత ప్రేమ లేకపోతే ఆ మాట అంటాడు అనాలి. ఇలాంటివి కొన్ని నిర్వచనాలు చెప్పలేము, భావాలు అలా ఉంటాయి. అందుకే మహాత్ములు కానీ పెద్దలు కానీ ఏ మాట ఎందుకంటారు మనకేం తెలుసు. కనుక వీరమిండు హృదయాన్ని అర్థం చేసుకున్నవాడు శివుడు ఒక్కడే, అలాగే సుందరారు హృదయాన్ని అర్థం చేసుకునేవాడు శివుడు ఒక్కడే. ఈ భక్తుడికి ఆ భక్తుడికి పడదు కానీ ఇద్దరు ఆయనకి భక్తులేగా, అందుకే ఆయనకి ఇద్దరూ పడతారు. ఎలా వీళ్ళిద్దరి మధ్య కూర్చాలి, లేకపోతే ఆయన మనసు పట్టదు, ఉండదు శివుడికి. అందుకో పని చేయవయ్యా అన్నాడు. పాట కట్టన్నాడు. అందుకే వచ్చాను. ఏం పాట కట్టమంటావు? ఈయన పదం ఇవ్వాలి, ఆయన పాట కట్టాలి. అది కదా పెద్ద. ఈసారి ఏం పాట కట్టమంటావంటే శివదాసుల మీద పాట కట్టుకున్నాడు. ఇక్కడ ఇదా శివదాసుల మీద. అయితే మొదట ఎవరిని పేరు పెట్టాలన్నాడు. శివదాసులకి ప్రథమదాసుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు పెట్టన్నాడు. ఎవడైనా నేనే అన్నాడు. దాసులకి దాసుడిని నేనేనయ్యా అన్నాడు. ఎంత గొప్ప మాట. దాసులకు దాసుడిని. ఇదేమిటి స్వామి నువ్వంటే మీరు చేస్తున్నది ఏమిటి? నీకు దాసుడని నేను తీసుకున్నందుకు నన్ను ఎన్ని విధాలుగా వాడుకుంటున్నావు. ఒక పాట కట్టి పోతావు, తర్వాత నాకు ఇది కావాలి అది ఏది కావాలో నేనే ఇవ్వాలి, నీకు అన్నీ చూసుకోవాలి అంటే ఎవడు నిజానికి దాసుడు? నువ్వు పాట కట్టడంతో నీ దాసత్వం అయిపోయింది. కనుక నీకు అన్నీ సమకూర్చుతూ కనిపెట్టుకుంటూ అయ్యో నీపై వాడికి వ్యతిరేక భావం కలిగిందే, వాడిని మనసు మార్చాలి, ఇంత పడుతున్నది నేనే. అందుకే ఎవరికైనా ముక్తి నేను ఇస్తాను కానీ భక్తిని మాత్రం ఇవ్వనయ్యా. ఇస్తే వాడు వెంటబడి తిరగాలి నేను ఇక్కడ. ఇది చాలా ఇబ్బందికరమైన అంశం. కనుకనే దాసులకు దాసుడిని నేను అంటూ పదమిచ్చేట. తిల్లై వళందనార్థం అడియార్కుం అడియేన్. ఈ మాట తీసుకుని పాట కట్టు. ఇది ప్రథమ పాదంగా పెట్టి పాట కట్టుకున్నాడు. దీని అర్థం ఏంటంటే తిల్లై వళందనార్థం. తిల్లై అంటే చిదంబరం. చిదంబరంలో ఉన్నటువంటి 2999 దీక్షితులకు దాసుడైన పరమేశ్వరుడు. ఇంకా కాడు ఆయన ఏమిటంటే అడియార్కుం అడియన్, దాసులకు దాసుడైన వాడు. ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళు చిదంబరానికి మొట్టమొదటి దిగి వచ్చిన వాళ్ళు కైలాసం నుంచి వచ్చిన దీక్షితులు. వాళ్ళు 3000 మందిట. 3000 మంది చిదంబరానికి వచ్చి మనం 3000 మంది వచ్చామో లేదా లెక్క కట్టుకున్నట్ట. అందులో ఒకటి తగ్గిపోయేట. ఇదేమిటి మన లెక్క ఒకటి తగ్గిపోయింది అంటే చిదంబరేశ్వరుడు చెప్పాడు, వాడిని నేనే 3000 వాడిని నేనే అన్నాడు. వాళ్ళతో పాటు వచ్చాడు ఆయన.
వాళ్ళని విడిచిపెట్టలోకి వచ్చేసాడు వాళ్ళతో. ఎంత గొప్ప భావం అండి ఇక్కడ. దాసానుదాసుడు అంటే ఆయన. అందుకే నన్నే కీర్తించు ప్రథమం, దాసానుదాసుడిని కీర్తిస్తూ దాసుల్ని కీర్తించు అన్నాడు. అద్భుతమైన గీతం చేశాడు ఆయన. చాలా బాగుంది. ఈ గీతం పాడుతూ నువ్వు వీరమిండరు ఊరికెళ్ళు అన్నాడు. చూడండి, చారదేశం వెళ్ళినప్పుడు ఈ పాట పాడు నాయన. ఈ ఊరి పేరు చెప్పిన వాడే కాళ్ళు నరికేస్తానన్నాడు నా కారణంగా. పైగా రోజు కత్తి ఒకసారి పదును పెడుతుంటాడు ఇక్కడ. ఎందుకంటే ఇవాళ కానీ సుందరారిటు వస్తే పైగా ఈ క్షేత్రం ఆ క్షేత్రం తిరుగుతాడని విన్నాను. మా క్షేత్రంలోకి వచ్చి మా శివుడి మీద కూడా పాట పాడతాడు. వస్తే వాడు వచ్చాడంటే కాళ్ళు కడగడం కాదు, వాడు కనబడితే కాళ్ళు నరికేస్తాను, ఇలా విసిరితే కాళ్ళు పడిపోవాలి అంటే అలా పదును పడుతుంటాడు రోజు అదో పని. అతనికి ఇలా పని పెట్టుకుని కత్తి నూరుతున్నాడు. ఈ లోపల శివుడి మీద భారం వేసి వచ్చాడు. పంపిస్తున్నది ఆయనే కదా. అందుకు సుందరారు తిరువారూరు స్వామి త్యాగరాజ స్వామి వారి యొక్క ఆజ్ఞ స్వీకరించి తాదాత్మ్యంతో పాడుకుంటూ వస్తున్నాడు. ఆయన పాడుతూ ఉంటే ఎప్పుడైనా అలా ఉంటుంది. ఆ వాతావరణం వర్ణించారండి శక్కిలారు. ఆయన పాట మొదలెడతాడు, ఒక్కడే ప్రారంభిస్తూ వస్తాడు గుడి నుంచి. చిత్రం ఏంటంటే ఆ వీధిలో ఉన్న 2-3 అలా చేరతారట. అలా చాలామంది చేరిపోయి ఆయన వెంట పెద్ద గుంపు తయారైపోతుంది ఇక్కడ. ఆయన పాట పాడుతూ ఉంటే తర్వాత పాదం అందుకుంటూ వీళ్ళు పాడుతూ ఉంటారు. అలా పాడుతూ వస్తున్నాడైనా. కళ్ళ అశ్రువులు రాలుతున్నాయి. వాడు పాట పాడేటప్పుడు తన మేను తానే మర్చిపోతాడు. అలా పరవశిస్తూ పాడుతున్నాడు. గద్గద కంఠంతో గానం చేస్తున్నాడు. అలా వస్తూ ఉంటే హరిదాసులు వెడలిన ముచ్చటగని ఆనందమాయే అంటాడే మహానుభావుడు త్యాగరాజు. అలాగే హరదాసులు వెడలిన ముచ్చట. హరిదాసుడైనా హరదాసుడైనా దాస అనేది ముఖ్యమండి ఇక్కడ. ఆ భక్తి అలాంటి గొప్పది. అలా గానం చేస్తూ వస్తుంటే ఆయన వెనకాల వీళ్ళందరూ మూక బయలుదేరుతున్నారు, పరవశించిపోతున్నారు. వాళ్ళ మధ్యలో వచ్చిన పాదాలకు దండం పెడుతున్నారు. ఎందుకంటే భగవద్ విభూతి కనబడితే చాలు తల వంగుతుందండి తప్పకుండా. అయితే వస్తున్నవాడు ఆయన ఏం తెలిసిపోయింది దీనికి. వెంటనే కత్తిపట్టి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పాట పాడుతూ దగ్గరకు వచ్చి శివదాసులకి దాసుడని అంటున్నాడు. అసలు కోపం అంతా శివదాసుల్ని ఉపేక్ష చేశాడనే కదా ఆయన మీద కోపం వచ్చింది. ఇప్పుడు పాట ఏం పాడుతున్నాడు? శివదాసులకు దాసులకు దాసులకు దాసుణ్ణి అని పాడుతూ ఉంటే ఒళ్ళు పులకించిపోయి నన్ను క్షమించిన ఆయన అని పాదాల మీద నమస్కారం చేశాడు. అంటే బుద్ధి మార్పించాడు. చూడండి, ఎవరు ఆ బుద్ధి మార్పించారు? ఇతడి హృదయంలో అతడి హృదయంలో ఏకకాలంలో ఏకరూపంతో ఉన్న ఈశ్వరుడే బుద్ధి మార్చాడు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళిద్దరు మంచి మిత్రులు అయిపోయారు. ఇప్పుడు మరొక నయనాన్ని చెప్పుకున్నాం. ఈయన పేరు వీరమిండ నయనార్. ఆ మహానుభావుడు యొక్క భక్తిని ఈ విధంగా చెప్పారు. అంతేకాదు దాసుడికి దాసుడు అన్నందుకు ఎన్ని రకాలుగా చేసేవాడంటే ఈయన్ని చూస్తే చాలు, సుందరాన్ని చూస్తే చాలు ఎవరికైనా ఇది ఇవ్వాలనిపించేదిట. ఆ ఇవ్వాలనిపించిన వాళ్ళల్లో రాజులున్నారు, భక్తులున్నారు, వ్యాపారవేత్తలున్నారు. దాని తిరిగి ఏది లోటు లేదు. ఈయన భక్తికి సంతోషించి సరిగ్గా తిరువారూరుకి దగ్గరలో ఒక ఊరిలో, ఆ ఊరి పేరు కూడా చాలా మంచి తిరుక్కోయిల్ అనే ఊరు. అక్కడ కిళవర్ అనేటటువంటి ఒక వ్యాపారి ఉండేవాడు, మంచి వైశ్యుడు. ఈయనకి లోటు లేకుండా ధాన్యము అన్నీ పంపించేవట. నా భక్తుడు ఈయనవడివ్వడానికి అనుకున్నాడు శివుడు. ఒకసారి ఆయన పంటలు అన్నీ దెబ్బతిని కరువు వచ్చింది ఆ ఊళ్ళో. ఇవ్వడానికి ధాన్యం లేదు. ఆయన రాత్రి నిద్రపట్టేది కాదు, బాధపడేవట. ఎందుకంటే సుందరారికి నేను ధాన్యం ఇవ్వలేకపోతున్నాను బాధ. అంతేగా నాకు లేదని కాదు, ఎప్పుడు నియమంగా ఇచ్చేవాడు నా భక్తవరుడికి, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను కదా అని బాధపడేవట. అప్పుడు ఆయన కల్లో కనిపించి శివుడు సుందరుడు కోసం మేమే ధాన్యం ఇస్తాం అన్నట్టు. ఇక్కడ ఆ ఇచ్చేదేదో సుందరుడి ఇంటి దగ్గర కురిపించవచ్చు కదా, అదే శివలీలలో విశేషం. అలా కళ అయిపోయిన వెంటనే ఈయన ప్రాంగణంలో అంత ఎత్తున ధాన్యపు గాదెలు కురిసిన్నాయండి అక్కడ. అంటే వీళ్ళింట్లో కురిపించాడు, కెలవరింట్లోనూ కురిపించాడు ఆయన. అంటే ఇతని ద్వారానే వెళ్ళాలి. కానీ నేను నా వల్ల వచ్చింది అని అహం అతనికి తీయించేసేటట్లుగా, నేను ఇచ్చేనన్న తృప్తి ఇతనికి కలిగేటట్లుగా ఆయన లీలలో ఎన్ని అల్లికలు ఉంటాయి మనకు అర్థం కాదు. శివలీల మొత్తానికి అక్కడంతా కురిపించాడు. ఇదంతా పంపించాలి అక్కడికి అన్నాడు. వెంటనే సంతోషించి అలాగనే పంపిస్తాను అనుకున్నాడు. కానీ అది మామూలుగా ఉందా ధాన్యం? అన్నన్ని రాసులు రాసులు ధాన్యం. పైగా ఈయన ఒక నియమం ఏంటంటే సుందరార్ కోసం కురిపిస్తున్నాను అన్నాడు కనుక ఇందులో ఒక్క ధాన్యపు గింజ తాను తీసుకోడు. చూడండి ఒక్కొక్క భక్తుడు ఎలా ఉన్నాడు. తాను తీసుకోరాదు. కానీ మొత్తం ధాన్యం అక్కడ పంపాలి అంటే తన దగ్గరున్న బలగము బళ్ళు సరిపోవు. ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. శివుడితోనే మొరపెట్టుకున్నాడు, ఇది ఎలా తరలించాలయ్యా అని. ఎక్కడి నుంచి వచ్చారే కానీ శివుని ఆజ్ఞ మేరకు ప్రమథగణాలు రూపాలు మార్చుకు వచ్చి ఇదంతా తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టేటండి. అక్కడికి తీసుకురాగానే సుందరారికి ఇవి పోసుకోవడానికి తమ ఇంట్లో స్థలం లేదు.
అందుకు ఏం చేయాలి అంటే పరవ ఈ సలహా ఇచ్చింది. నేను అందరికీ పెట్టడం మాకు అలవాటు. ప్రతి ఊళ్ళో ఉన్న ప్రతివాడి ఇంటి ముందు వాళ్ళకి తగినంత కుప్ప పోసి తర్వాత నాకు పెట్టండి ఇక్కడ. అలా మొత్తం ధాన్యం కుప్పలు ఊరికి కరువు పోయేటట్టు చేశాడు ఆ మహానుభావుడు ఇక్కడ. దీన్ని బట్టి సుందరార్ కీర్తి మరింత వ్యాపించింది. ఈ శివలీల సుందరార్ ఘనతని చెప్పడం కోసం అక్కడ ఉన్న కిళవరకు కూడా నువ్వివ్వడం వల్ల కాదయ్యా, ఆయనకి ఇచ్చే భాగ్యం నేను నీకు ఇచ్చానని చెప్పడం కోసం ఎంత చక్కగా చూపించాడు. దీనివల్ల సుందరార్ కీర్తి మరింత వ్యాపించింది. మొత్తానికి పురుషుని ధనానికి స్త్రీ అధికారి అని ఒక మాట అంటాడు చెక్కిలారు, ఇది గుర్తుపెట్టుకోండి. కనుక ఆవిడ కష్టపడి వాడి చేత వీడి చేత మాట్లాడుతూ యువర్స్ ఒబిడియంట్లీ అని సంపాదించనక్కర్లేదుట. పురుషుడు సంపాదించిన దాని మీద అధికారం స్త్రీదే చెప్పండి. చూడండి ఎంత గొప్పగా చెప్పాడు ఇక్కడ. కానీ ఆమె అధికారిని కనుక ఈయన ఎలా తెస్తాడో ఆవిడకి అనవసరం. తెచ్చిందంతా భక్తులకి కైంకర్యాలకి వినియోగించేస్తుంటుంది. అక్కడ వస్తోందని తెలిసినప్పుడు ఈయన శివుడిని అడుగుతాడు. ఇది ఒక అలవాటైపోయింది. మొత్తానికి ఈ విధంగా ఉంటూ ఉంటే ఇప్పుడు ఈమె పట్ల కాముకుడై ఉన్నాడా అంటే ఆయనకి ఈమె పట్ల తప్ప మరొక పట్ల దాని పట్ల భోగదృష్టి లేదే, అంత పవిత్రుడేను అని నేను గానం చేస్తూ ఒక చోటకు వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఒక పెద్ద ఆయన పరవశించి అందమైన తన ఇద్దరు కుమార్తెలను తీసుకొచ్చి ఈ ఇద్దరిని నీకే సమర్పిస్తున్నాను అన్నట్టు. కానీ ఈ మహానుభావుడు ఎంత గొప్పదంటే నాకిద్దరు పుత్రికలు లభించారని స్వీకరించేట. వాళ్ళిద్దరిని పుత్రికలుగా చేరదీశాడు. అక్కడ ఒక పదిగం చెప్తాడు. పదిగం అంటే 10 వాక్యాలతో ఉంటాయి. ఇక్కడ ఈ భక్తులు పాడిన వాటిని వీళ్ళు పాడిన వాటి పదిగం అంటారు. సుందరార్ పాడినది అలాగే జ్ఞాన సంబంధర్ పాడింది పదిగం అని. ఈ పదిగం ఒకటి పాడాడు. దాంట్లో ఈ బాలికలకు తాను తండ్రిగా వర్ణన చేస్తూ పదిగం ఇప్పటికీ లభిస్తోంది ఇక్కడ. అలా చేసినటువంటి వాడు క్రమంగా తిరుప్పుగళూరు అనే క్షేత్రానికి చేరుకున్నాడు. నేను ఇలాగ ఆయన ఎన్ని క్షేత్రాలు చెప్పాడో చెప్పాలంటే మాకు అశోక్ గుప్తా గారు ఇచ్చిన రోజులన్నీ ఈయనకే అయిపోతాయి. మళ్ళీ ఆయన అంటారు 60 గురించి ఎందుకు చెప్పలేదని లెక్క కదా. అందుకే నేను అవన్నీ చెప్పను, కానీ ముఖ్యమైనవి చెప్తున్నాను. తిరుప్పుగళూరు వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నాడు శివుని సేవిస్తూ. పాల్గొన మాసం వచ్చింది. పాల్గొన మాసంలో ఉత్తరా నక్షత్రం నాడు తిరువారూరులో పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఆ సమయంలో గొప్ప అన్నదానం చేస్తుంది ఎవరు పరవై. సంపాదన ఏంది, దానాలు ఆవిడవి కదా. అందుకు ఆవిడ పెద్ద దానాలు చేస్తుంది. ఈయనకి తెలుసు ఆ టైంకి పంపించాలి సంపద, ఎలాగని ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో స్వామికి ఇక్కడ ఈ ప్రాంత తిరుప్పుగళూరులోనే సేవ చేసుకుని అక్కడ ప్రాంగణంలో కాసేపు విశ్రమిస్తున్నాడు. ఈయన వచ్చాడంటే ఆ ఊళ్ళో అందరూ గౌరవించేవారు సహజంగా, అప్పటికే ప్రసిద్ధుడు ఈయన. దానితో ఆయన విశ్రమిస్తూ అలా నిద్రపోతూ ఉంటే ఆ తలకి ఎత్తు కోసమని అక్కడ 2 ఇటుకలు తీసుకొచ్చి దాని మీద ఉత్తరీయం పరుచుకొని నిద్రపోతున్నాడు. చిత్రం ఏంటంటే తర్వాత ఆయన సేద తీరి లేచేటప్పటికల్లా ఇటుకలు 2 బంగారం అయిపోయాం అక్కడ పెట్టుకున్నవి. వెంటనే ఏం చేశాడంటే పంపించాడు అక్కడికి, వెళ్ళి ఆ దానానికి వాడుకోవాలి అని ఉత్సవాలుగా. ఇలా ఎన్ని మార్లు బంగారం వసూలు చేశాడు శివుడి దగ్గర నుంచి ఆయన. ఇక్కడ పైగా పాటలు పాడుతున్నందుకు శివుడు ఇచ్చేవాట బంగారం, అవి అక్కడ పంపించేవాడు. ఇక్కడ కూడా ఒక్కొక్కసారి ఇవ్వకపోతే అడిగేవాడు ఆయన్ని, నాకు నువ్వేమి ఇవ్వలేదే పాట పాడాను అని అడిగేవాడు ఆయన ఇక్కడ. అంటే డబ్బు కోసం చేస్తున్నాడా? మళ్ళీ నిన్న సకామ నిష్కామ భక్తుల గురించి మాట్లాడాలి. మొత్తం నయనారులో ఏ ఒక్కడు కూడా ఏమీ అడగలేదు అని చెప్పుకున్నాం. నిజంగా ఈయన తప్ప మిగిలిన 62 మంది ఏం అడగలేదండి. ఈయన ఒక్కడే మనకు అడిగిన వాడు కనబడతాడు. కానీ ఈయన కథ మొదలు పెట్టారు చూడండి, బాగుంది ఇక్కడ. ఇంకొకటి, ఈ కథల్లో క్రానలాజికల్ ఆర్డర్ లేదు. 63 కథల్లో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. క్రానలాజిక్ అంటే ఈ భక్తుడి తర్వాత ఆ భక్తుడు అనే కాలం చెప్పడానికి లేదు. ఏ భక్తుడి కథ ముందు వస్తుందో వెనక వస్తుంది. ఎవడు వెనకో ఎవడు ముందో చెప్పలేదు. వీళ్ళందరికంటే ముందు వాడు కన్నప్ప, ఆయన కథ 10వదో 11వదో అవుతుంది. ఇలా మనం లెక్కలు చెప్పలేమని ముందు తెలుసుకోవాలి. రెండవది, మొత్తం 63 భక్తుల్లో తెలుసుకోవాల్సినది అందరూ ఒక పెద్ద వర్ణానికి చెందినవారు కారు. ఇలాంటివి సమాజానికి వెళ్ళాలండి. ఇలాంటి కథలు చరిత్రకు అందని కాలం నుంచి మనకుంటూ ఉంటే వీటన్నిటినీ కాదని మన హైందవ ధర్మంలో వివక్ష ఉందని, పైవర్ణములు వారు మాత్రమే గొప్పవారుగా ఉన్నారని, క్రింది వారిని అణిచివేశారని వాళ్ళు పాశ్చాత్యులు నోటుకొచ్చినట్టు వ్యాఖ్యానించే డిస్క్రిమినేషన్ అనే మాటని, క్యాస్ట్ అనే మాటని సృష్టించింది వారు. మనకు తెలియక మనలో ఉన్న వర్ణ వ్యవస్థకి వాళ్ళు అంటగడితే అది నిజం అనుకున్నాం. ఎవరి వర్ణములు వారు వారి పనులు చేస్తూ ఒకరికొకరి పట్ల ఆత్మీయ భావంతో స్వధర్మ పాలనతో భగవంతుడిని సేవించుకుంటున్న అందరూ ఒకే హిందూ మతానికి చెందినవారు అనే భావం పరాయి వాళ్ళు ఇచ్చిన కువ్యాఖ్యానాల వల్ల పోయింది. అసద్భావం. వాళ్ళు పుస్తకాల్లో అవే రాశారు, హిస్టరీలో అవే చెప్పారు. ఆఖరిగా మన మీద మనకే అవునండి మన వాళ్ళు చాలా డిస్క్రిమినేషన్ చేశారండి అని మనమే అనే దుస్థితికి వచ్చాం.
ఇప్పుడిప్పుడు సోషల్ మీడియా మొదలైన వాటి యొక్క పుణ్యమా అని సరైన రీసెర్చ్లు బయటకు వచ్చి ఎవడో అడ్డకట్టి ఫిల్టర్ చేయడానికి వీలు లేకుండా సరైన విషయాలు బయటకు వస్తుంటే ఇప్పుడిప్పుడు మేల్కొంటున్నాం. ఇప్పుడిప్పుడు అది కూడా పూర్తి స్థాయిలో లేదు. ప్రభుత్వ స్థాయిలో మార్పులు లేవు. ఇంకా డిస్క్రిమినేషన్ మాటలే వాడుతున్నారు. అగ్రవర్ణాలు వారు అణచివేశారు, వీళ్ళే ఎక్కువ వాళ్ళే ఎక్కువ అని. వాళ్ళొక్క సెక్యులర్ పెరిగి పురాణం చదివినా తెలుస్తుంది, 12 ఆళ్వార్ల చరిత్ర చదివినా తెలుస్తుంది. పరమ వేద పండితుడు ఎలాంటి వాడు, అంత గొప్ప భక్తులైన రాజు కనబడతాడు, అంత గొప్ప భక్తులైన వ్యాపారి కనబడతాడు, అంత గొప్ప భక్తులైన అన్ని అల్పవర్ణములు వారు కనబడతారు. మనం అట్టడుగు వర్ణములు ఏమంటాయో వాళ్ళందరూ నయనారులో ఉన్నారు, ఆళ్వారుల్లో ఉన్నారు. ఆళ్వారులు అంటే విష్ణు భక్తులను ఆళ్వారులు అంటారు. వాళ్ళు 12 మంది. నయనారులు అంటే శివభక్తులకు ఆ మాట వాడుతున్నాం. రెండూ కూడా పరమ పూజ్యులైన అర్థంలోనే చెప్పబడుతుంది. విష్ణు భక్తులైన శివభక్తులైన భక్తి గొప్పది. వారి చేత ఆరాధింపబడ్డ ఒకే బ్రహ్మము శివవిష్ణు రూపముతున్నదని తెలుసుకుని ఆ కథలు ఈ కథలు కూడా భక్తులకు అనుసంధానం యోగ్యములే, అందులో సందేహం లేదు. మొత్తానికి 63 భక్తుల్లో అత్యంత అల్పవృత్తికి చెందినటువంటి వాళ్ళు, కొండలు చేసుకునేవాళ్ళు, చర్మ పని చేసుకునేటువంటి వాళ్ళు, జాలరులు ఎంతమంది ఉన్నారండి. వ్యాపారవేత్తలు ఉన్నారు, వేదవేత్తలు ఉన్నారు. శివుడు అందరిని ఒకేలా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయనకు కావలసిన శుద్ధమైన భక్తి, అది సూత్రం. కనుక మొత్తం నయనార్ల మీద ఎప్పటికప్పుడు మొత్తం ఒక కాంతిని ప్రసరింపజేసి వాళ్ళు ఏంటో తెలుసుకుంటున్నాం మనం ఇక్కడ. కనుక ఎవరూ ఏది కోరుకోలేదు, కానీ ఈయన మాత్రం కోరుకునేవాడు. కోరుకుంటే తీర్చుతాడు. శివుడే నేను కోరుకుంటే తీర్చనని అన్నాడా? అయితే కోరుకోకపోతే నువ్వు బాగుపడతావు. కోరిక వల్ల విషయంతో అనుబంధం ఏర్పడి ఆయనకు దూరం అయిపోతాం కనుక కోరుకోవడం మంచిది కాదని కొందరు అనుకుంటారు. కానీ మనం అనేక మంది చెప్పుకున్నాం, కోరుకోకపోవడం మంచిదే, కానీ కోరికంటూ ఉంటే ఆయన్నే కోరుకోవడం మంచిది. తెలుసుకోండి. ఇక్కడ వీడిని వాడిని అడిగే కంటే ఆయన్ని అడగాలి. ఆయన వల్ల కోరిక తీరితే నువ్వు పొందేది ప్రసాదం అవుతుంది. ఈశ్వర ప్రసాదం అనే స్పృహ ఉంటుంది. అది రెంటికి తేడా. ప్రసాద సేవన ఏం చేస్తుందంటే క్రమక్రమంగా చిత్తశుద్ధిని, వివేక వైరాగ్యాన్ని కలిగిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే భగవంతుడికి నివేదించింది తినడం ఎందుకు అంటే అది చిత్తశుద్ధిని, వివేక వైరాగ్యాన్ని కలిగించి భక్తిని, జ్ఞానాన్ని దృఢపరుస్తుంది. అది సమర్పించి స్వీకరించేవాడికి లభించే అనుగ్రహం. అనుగ్రహానికి మరొక పేరే ప్రసాదం. ఇంత సిద్ధాంతం వెనకాల దాగి ఉంది. అందుకే కథల మిషతో ఇన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈయన కోరుకుంటున్నాడే తప్పు కదా అంటే ఒక్కటైనా తన కోసం కోరుకున్నాడా? అది ప్రశ్న ఏమన్నారు. కోరుకున్నాడు అనేదే కనబడుతోంది, కానీ ఆ కోరుకున్నదంతా శివభక్తుల సేవ కోసం. కానీ చిత్రం ఏంటంటే ఈయనకి భోగానికి లోట్లో కూడా శివుడు చూసుకుంటున్నాడు. ఈయన ఎప్పుడు ఒకచో నేలను పవ్వళ్ళించునొకచో నొప్పారు పూసజ్జపై అనే స్టైల్ కాదు దీనికి. ఎక్కడైనా పూసజ్జలే. అది ఏమిటో తెలియదు, కానీ ఏదో క్షేత్రానికి వెళ్తాడు, అక్కడ భక్తులను ఆదరించి ఈరోజు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అంటారు. విశ్రాంతికి వెళ్ళేటప్పుడు అద్భుతమైన భవనం, అద్భుతమైన భోగం, అద్భుతమైన ఆహారం. శివానుగ్రహం ఉంటే అన్నీ అవే వస్తాయండి. ఇక్కడ చిత్రం ఏంటంటే ఏ భోగం మీద దీనికి ఆస్థ లేదు. ఆ భోగం శివ అనుగ్రహం వల్ల వచ్చిందని స్వీకరించాడే తప్ప నాకు ఇది అక్కర్లేదు అని తొయ్యలేదు, కావాలని లాక్కోనే లేదు. అదే హేయోపాదేయ వర్జిత. ఆ విధంగా ఉన్నాడు. భక్తుడిని ఎలా అర్థం చేసుకోవాలి ఇంత చెప్పాల్సి వచ్చింది. ముందు కైలాసలోకి నుంచి దిగి కపాట్లు పడ్డాడు అనే దానికి ముందు ఒక వివరణ ఇచ్చుకుని తర్వాత ఇది చెప్పుకుంటాను. ఈ సూక్ష్మములు గ్రహించవలసినటువంటివి. ఈ విధంగా ఆయనకి అక్కడికక్కడ భోగములు లభిస్తున్నాయి. అంటే శివభక్తులు ఎప్పుడు భోగాలు లేకుండా దరిద్రం ఓడుతుంటారని చెప్పడానికి లేదు. భోగములు ఇస్తాడు ఆయన. ఏదైనా ఈశ్వరుడే ఇస్తాడండి, తెలుసుకోవాలి. అది ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి. తరచుకుంటే ఏదైనా ఇస్తాడు. పైగా నీకు ఏదైనా ఇస్తాన కండిషన్ మీదే కదా దాసత్వం తీసుకున్నాడు. అంతమని పత్రం చూపించి పేచీ పెట్టి మరీ తీసుకున్నాడు అంటే అర్థం అన్నీ సమకూర్చడమైన పని. ఏది సమకూరుతున్నా ఆహా ఈశ్వరుడు నాకు ఇచ్చాడని ఎప్పటికప్పుడు అనుకునేవాడే తప్ప తను వాటితో అంటుకునేవాడు కాదు. ఇది అతని మనస్సు అర్థం చేసుకోవాల్సిన అంశం ఇది. కనుక ఇది విశ్లేషిస్తూ మనం కథ చెప్పుకుంటేనే అసలు అందం అంతా కనబడుతుంది. మొత్తానికి తిరుప్పోచిలా నిరామం అని ఒక శివాలయం, అక్కడికి వెళ్ళి పాట పాడాడు. ఏమి ఇవ్వలే శివుడు. ఏంటి ఏమి ఇవ్వలేదన్నట్టు అక్కడ. అయితే ఒక మాట అన్నాడు, నువ్వు ఇవ్వలేదు ఏం చేస్తాను, నువ్వు ఇవ్వకపోతే నిన్ను గట్టిగా పట్టు కూర్చుంటాను, కానీ నిన్ను తప్ప ఇంకొకరిని అడగను. అదండి భక్తి అండి. ఇక్కడ నీ దాసత్వం మానుతాను అనుకున్నావా? నేను నీకు దాసుణ్ణే, నువ్వు ఇవ్వకపోయినా నీకు దాసుణ్ణే. ఒక పాట అలా ఉంటుంది. ఎందుకంటే ఈ స్వామి తప్పితే నాకు ఇతరము తెలియదు. ఆ మాట ఎంత గొప్పదండి. ఈ స్వామి తప్పితే ఇతరము తెలియదు. పాలన్ముంచుము నీరముంచుమిక నీదే భారము. ఎందులోనే ఈ మాటలు చాలామంది పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అంటారు, కానీ ఒకవేళ నీట ముంచితే మాత్రం తిడతారు శివుణ్ణి.
పాతయవా పాతాళే స్థాపయవా సకల్లోక సామ్రాజ్యే మాతస్తవ చరణయుగం నాహం ముంచామి నైవ ముంచామి. నన్ను పాతాళంలో పాతిపెట్టేసిన, స్వర్గంలో కూర్చోబెట్టిన నీ పాదం మాత్రం విడిచిపెట్టనమ్మా అంటాడు భక్తుడు. ఆ గట్స్ ఉండాలండి. గట్స్ ఉన్నవాడు భక్తుడు. అంతేగాని నాకు చర్మం ఇందులో ముడతలు పడేటట్టు ఎందుకు చేసావు శివా, నీ మీద కోపం వచ్చింది అన్న వాళ్ళని కూడా చూసాం. అంటే ఆయన పని ఏంటంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళినట్టుగా మన పనులన్నీ చేస్తూ కూర్చోవాలన్నమాట. వీడానికి దాసుడు కానీ ఆయన మరీ దాసుడుగా చేసేసుకోవచ్చా అండి? ఆఖరికి తన ఇంటి ముందు కోరుకున్న వెంటనే ఆటో రాకపోతే శివుడు పంపించలేదని. ఇదే భక్తి అంటే ఇక్కడ. కనుక శివుడి మీద కంప్లైంట్ చేసే స్వభావం కాదు ఇక్కడ. ఏదైనా నువ్వే, ఇది కూడా పరీక్షే. అందుకే నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా నా జిహ్వ నిన్నే పాడుతుంది, నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా నా మనస్సు నీ పాదపద్మాల దగ్గరే ఉంటుంది. ఇది ఒక పదిగం ఉంది ఆయనది. ఈ భావంతో ఒక పదిగం రచించాడు ఆయన. మురిసిపోయాడుగా నేను ఇవ్వలేదు ఆయన. పోనీ ఇవ్వకుండా ఊరుకుంటాడా? ఎలా ఇచ్చాడు అంటే వృద్ధాచలమన క్షేత్రాన్ని ఉంది. ఇవి వినేటప్పుడు ఎన్ని శివాలయాల పేర్లు వింటున్నామో. ఇవన్నీ దక్షిణాపథంలో ఇప్పటికీ మహాద్భుతంగా ఎవరైతే సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేస్తామని ప్రతిజ్ఞ పట్టు కూడా ఏలుతున్నారో అలాంటి దుర్మార్గుల పాలనలో కూడా ఈ ఆలయాలు అద్భుతంగా ఉంటాయండి. ఆ దుర్మార్గులు ఎరాడికేట్ అయిపోతారు కానీ ధర్మం ఆలయాలు ఎప్పుడూ కావు. ఎందుకంటే భక్తులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారని నేను చెప్పుకున్నాం. భక్తులను చూస్తే మనం దేనికి పనికొస్తాం అనిపించాడు. భక్తులు నేటికి ఉన్నారు, ఇది గమనించాలి. ఆలయాలు కట్టాను అహంకరించడానికి లేదు. మనం అన్నీ త్యాగం చేసాం అనుకుని భావం కూడా త్యాగం కాదుట. వీటితో భగవంతుడు మెచ్చుకోడు. ఇటువంటి భక్తి అలాంటి వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. మహాత్యాగశీలు, ఏమి ఆశించని వారు, ఏమీ ఆశించలేదు కనుక వాళ్ళకి కీర్తి లేదు, మనకు తెలుసుకోవాల్సింది కదా. ఇలాంటి భక్తులు చాలామంది ఉంటారు. ఆ వృద్ధాచలం, దీని విరుధాచలం అంటారు వాళ్ళు. వృద్ధాచలమే వాళ్ళ భాషకు వచ్చినప్పుడు 3 ముక్కలు అయిందంతే. ఆ వృద్ధాచలం అనే క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ పాట పాడాడు. పాట పాడితే మొత్తం 12,000 బంగారు కాసులున్న మూట పడిందండి ఆయన దగ్గర. నీదే అన్నాడు శివుడు. తీసుకుపో అన్నాడు. ఎంత బరువు నేను అక్కడ మోసేది అన్నాడు. అవసరం లేదా? అవసరం ఉంది కానీ మోయలేను అన్నాడు. ఇక్కడ చూడండి మళ్ళీ. మరి అలాగా అయితే ఒక పని చేయి, ఇక్కడ నదిలో పడే, ఇక్కడ నది ఉంది, తిరువారూరులో సరస్సులో తేలుతుంది, తీసుకున్నాడు. ఇదేదో బాగుంది. శివుడు ఏం చెప్తే చేయడమే, నదిలో పడేశాడు. అంతేగాని అన్నాడు కానీ నదిలో పడేసాడు వస్తుందో లేదో డౌట్ లేదు. అది కూడా అది గమనించవలసిన అంశం. తినగా తిరువారూరు చేడాడు. ఏమిటి ఇలా ఖాళీ చేతులు తెచ్చో, ఏదో పంపిస్తావేమో, నేను దానాలు చేయాలని చాలా అనుకున్నాను కదా, అంది పరవయ్యారు. అక్కడ ఇచ్చాడు, అక్కడ పడేశాను, సరస్సులో తేలుతుందన్నాడు. పద చూద్దామని. ఏమి తేలదే, రాలేదు. ఆ సరస్సులో మొత్తం కెలికాడు, రాలేదు. ఏమైనా బాగుందో, పిచ్చివాడా, వెర్రిబాగులు వాడా, ఏం విన్నావో ఏమిటో. ఇంకో పని చేసేట, మోటార్లోంచి ఒక్క నాణ్యం మాత్రం తీసుకున్నట్టు అక్కడ. ఎందుకంటే అక్కడికి వచ్చింది అసలు దౌనో కాదో చెక్ చేయడం కోసం. ఇన్ని బుద్ధులు. శివుడు అనుకున్నాడు, ఇంత చెప్తా ఉండి నీ పని చెప్తానన్నాడు. ఇక్కడ మొత్తాన్ని దొరకలేదు మూట. దొరకపోయేటప్పటికల్లా కెతుకుతూ ఉన్నాడు. ఆవిడేమో ఇంకా ఈ మగాళ్ళకి ఎప్పుడు అంతే బుద్ధి సరిగ్గా ఉంటుంది కదా సాధారణంగా. చెప్తే చెప్పడు కానీ బుద్ధి ఉండద్దు. అక్కడ వేస్తే ఇక్కడ పోతుంది, ఏ వస్తువు ఎక్కడ పోయిందో అక్కడే వెతకాలి కానీ మరొక చోటు వెతుకుతారా అని ఇంకా మొదలెట్టింది. దానితో నమస్కారం చేసి మరొక పాట ఎత్తుకున్నాడు. పాట పాడించుకోవాలని చేసాడేమో మనకు తెలియదు. అందులో ఈ ఆడవాళ్ల ముందు నన్ను అపహాస్యం పాలు చేయకయ్యా అని కూడా అనుకున్నాడేమో. మొత్తానికి అలా పాడగానే మూట వచ్చిందండి సరస్సులోంచి. అమ్మయ్య అని విప్పాడు. విప్పి తెరిసి దగ్గర ఉన్న నాణ్యంతో చూశాడు. ఇది క్వాలిటీ నాణ్యం అక్కడ తెచ్చుకొచ్చింది. వేటికి అసలు లేవు, అన్ని నకిలీ నాణ్యాలు. చూశాడు. అంటే అమ్మ నన్ను మోసం చేసావు, ఆ మూటలో చూపించినప్పుడు అసలు నాణ్యం పెట్టావు, అక్కడి నుంచి ఇక్కడ తీసేటప్పుడు మా నాణ్యాలు మార్చేసావు, ఇదేను బాగుందా అని మరో పాట ఎత్తాడు ఇక్కడ. ఆ పాట పాడగానే మళ్ళీ అన్ని అసలు బంగారు నాణ్యాలుగా మారిపోయాయి. ఇక్కడ మొత్తానికి అల్లరి పెట్టి మరో 2 ఎక్స్ట్రా పాటలు పాడించుకున్నాడు స్వామి ఇక్కడ. అదో ముచ్చట. అలా మొత్తానికి ఈ విధంగా సేవ చేయించుకున్నాడు. చిత్రం ఏంటంటే స్వామికి మంచి పేరు ఒకటి అంటుంటారు. ఈ నాయనార్ల భాషలో శివుడికో పేరుందండి. సాధారణ ఎవరు వాడరు అది. అమ్మయ్యప్పర్. ఎంత చక్కటి మాట తెలుసా? అప్పర్ అంటే తండ్రి, అమ్మయ్యప్పర్ అమ్మలాంటి నాన్న, ఇది అర్థం. ఎంత అందమైన మాట. అమ్మలాంటి నాన్న అంటే సాధారణంగా పిల్లల పట్ల తల్లికి మనసు కరిగిన తండ్రికి కర్రదు. కఠినంగా ఉంటాడు సాధారణంగా, అంతే కదా. వాడు తప్పు చేసినా సరే బుజ్జగించి పోన్లే ఈసారి కానీ అని చేరదీసే తల్లే. తండ్రి 4 తగిలించి వీడికి ఒక పూట తిండి పెట్టకుండా మాని అంటాడేమో. అవునులే అలాగే చేస్తానంటుంది, చాటుగా పెట్టేస్తుంటుంది తల్లి. కనుక తల్లి ప్రేమ వేరు, తండ్రి ప్రేమ వేరు. కానీ మా శివుడు తండ్రి కానీ తల్లి లాంటి ప్రేమ ఉన్న తండ్రి అయ్యా.
ఆయన అంత ఆర్ద్రంగా కరిగిపోతాడు. అది అమ్మయ్యప్పర్. నయనారులందరూ ఆయన పిలుచుకుంటాడు అలాగా. అలాంటి అమ్మయ్యప్పరా శివుడు పరమేశ్వరుడు, అంత దయామయుడు. కనుకనే ఇక్కడ శివుడిని ఆశ్రయించక తప్పదు, అడగక తప్పదు, తెచ్చింది ఖర్చు చేయక తప్పదు పరవయ్యారు. ఇలా జరిగిపోతున్నది ఇక్కడ. ఒకసారి స్వామితోని ఒక మాట అంటాడు, ఓనకాంటంట్రిలి. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం, వినేసూరుకోండి. అక్కడ ఉన్నటువంటి శివాలయంలో కూడా స్వామికి పాటలు పాడుతూ, అసలు స్వామి నువ్వివ్వకపోతే ఎవడిస్తాడయ్యా, దబాయించి అడిగే సెక్షన్ ఒకటి. అంత దాసుడైనా మిత్రుడు కదా, దాసత్వం ఆయన ఇస్తే మిత్రత్వం ఈయన తెచ్చుకున్నాడు. అంత సఖుడు, అందుకే సఖ్యభక్తుడు అని చెప్పుకున్నాను నేను ఇక్కడ. కనుక దాసత్వం మొదలై సఖ్యభక్తుడిగా పండిపోయినటువంటి మహానుభావుడు. ఈ స్థితి చేత అతను అన్నాడు, అసలు నీ దాసులకు నువ్వు ఇవ్వకపోతే ఎవడిస్తాడయ్యా, ఏం చెప్పు, ఏమి ఇవ్వలేదనుకో నిన్నే తాకట పెడతానన్నాడు. సరిగ్గా విశ్వనాథ వారి విశ్వేశ్వర శతకంలో వాళ్ళ నాన్నగారు వాళ్ళు పెట్టిన విశ్వేశ్వరుడు గొప్ప దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించారు విశ్వనాథ వారు. అప్పుడు శివుణ్ణి మా స్వామి అని శతకం రాసించి, మా తాతలు గడించే నాస్తి ఒకటే మా తండ్రి, మా తాతలు గడించే నాస్తి ఒక్కటే మిగిలింది. అంటే వాళ్ళ తాతగారు ఆలయం కట్టారు నందమూరులో, విశ్వేశ్వర ఆలయం. మా తాతలు గడించిన ఆస్తి ఒకటే మా తండ్రి, మా తాతలు గడించిన ఆస్తిని ఒక్కడవే, నాకు దరిద్రం పట్టుకుంది, ఏం చేయమంటావు, ఏదో వచ్చిన కాడికి అమ్మేదను తండ్రి అన్నాడు ఇక్కడ. వచ్చిన కాడికి అమ్మేస్తాను అన్నాడు ఇక్కడ, అలాగే నిన్నే తాకడ పెట్టేస్తాను అన్నాడు ఇక్కడ. అలా అనగానే అంటే కోరినంత బంగారం ఇచ్చేట. ఇది కంచికి సమీపంలో ఉంటుందండి ఈ క్షేత్రం. ఓన కాంటంట్రలీశ్వర్, కంచికి దగ్గరగా ఉంటుంది. ఇలాగా ఎన్నెన్ని సంపాదించుకున్నాడో మొత్తానికి. చమకంలో చెప్పి లిస్ట్ అంతా ఆయనకు తెలుసు. చమకంలో అంత యజ్ఞం వల్ల ఏవే వస్తాయో లిస్ట్ ఉంది అందులో. అవన్నీ ఈయనకు సమకూర్చాడు పరమేశ్వరుడు. మరి రుద్రం చదివేవాడికి చమకం కావాలి కదా, చమకంలో వచ్చినవన్నీ ఇస్తున్నట్ట. చిత్రం ఏంటంటే ఒకరోజు చేరరాజునికి మిత్రుడు, చేరదేశపు రాజునికి మిత్రుడు. చూడండి, ఒక మహారాజే మిత్రుడైపోయాడు. అది కూడా ఎలా అంటే, చేరరాజు ఎప్పుడైనా చిదంబరానికి వెళితే కీర్తన ఆయన పూజ చేసేవాడు. పూజంతా అయిన తర్వాత పరమేశ్వరుడు కాలు ఇలా కదిపేవాడు. ఆయనంత భక్తుడు చూడండి, ఎంతమంది ఒక భక్తుడు కథ చెప్తుంటే ఎంతమంది వచ్చేస్తున్నారు. అప్పుడు శివుడు సంతోషించాడు అనుకునేవాడు ఈయన. అలా పాదం కదిపినప్పుడు మువ్వ చప్పుడు వినబడేదానికి నటరాజస్వామి వారి దగ్గర. అలా ఒక్కసారి మాత్రం పాట పాడుతుంటే మువ్వ చప్పుడు వినిపించలేదు. వీళ్ళందరూ మొండి భక్తులండి. ఏదో ఇవాళ వినిపించలేదో పోనీ ఇంటికి వెళ్ళిపోరు. ఏమైంది చెప్పు, నాదేం లోపం జరిగిందా, నువ్వు చెప్పే వరకు కథలనని మట్టం వేసుకున్నాడు. కొంతసేపటి తర్వాత శివుడు మాట్లాడాడు, ఏ లోపమేం లేదు బాబు, ఫలానా క్షేత్రాల్లో సుందరాన్ని నా మీద పాడుతున్నాడు, నాకు పరవశం వచ్చి కాలు కదపాలన్న విషయం కూడా మర్చిపోయాను అన్నట్టు. ఏమి భక్తులండి ఈయన, అక్కడెక్కడో పాడితే ఇక్కడ కాలు ఎందుకు కదపకూడదు, కాలు కదపలేడు, ఫలానా క్షేత్రం అంటే చేరరాజుని ఆయనతో చేర్చాలని. అది పెద్ద అద్భుతమైన ప్లానింగ్ అదంతా కూడా. అనగానే అంత భక్తుడా సుందరారు, ఏమనుకున్నావు మరి అన్నాడు ఇక్కడ. దానితో ఏమనిపిస్తుంది, నాకంటే భక్తుడా, ఇది వచ్చేస్తుంటున్నాను ఇక్కడ. అనగానే అసూయపడ్డం కాదు, శివుడికి దగ్గర అయ్యాడే వాడు అని ఆ భక్తుడిపై ప్రేమ పెరిగి తాను అంత దగ్గర కావాలనుకుంటే అది పాజిటివ్, మంచిగా. అంతేగాని ఆ భక్తుడి మీద కత్తి కట్టి కూర్చుంటే లాభం లేదు. ఎందుకంటే వీరమండ్యుడు కూడా భక్తుడి మీద అసూయతో కత్తి కట్టలేదు, శివుడి మీద ప్రేమతోనే కత్తి కట్టాడు. కనుక వాళ్ళిద్దరికీ చెయ్యి కలిపాడు స్వామి. ఒక కరవాల చాలనం కాకుండా కరచాలనం చేయించాడు. అవునా లేదా? ఇప్పుడు ఇక్కడికి మరొక లీల చేస్తున్నాడు. ఆ చేరరాజు సుందరాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడి నుంచి వాళ్ళిద్దరు స్నేహితుడైపోయారు. ఎప్పుడు ఆ చేరరాజు దగ్గరికి వెళ్ళి గడిపేవాడు, అక్కడున్న శివాలయంలో పాటలు పాడుతూ. అప్పుడు చేరరాజు ఒకసారి సంతోషించి ఏం చేశాడంటే బోల్డ్ అని ధనురాశులు ఇచ్చి పంపించాడు. నువ్వు తీసుకెళ్ళి నీ ఊరికి తీసుకెళ్ళి అన్నాడు. ఇవన్నీ బళ్ళ మీద వేయించి తానుక బండిలో వెళ్తున్నాడు, బోల్డ్ అంతే ధనరాశులు. అయితే ఇవి పరవయ్యారికి చేర్చాలని తీరా ఊరికి వచ్చాడు, దొంగలు పడ్డారండి, మొత్తం దోచుకుపోయారు. దోచుకుపోగానే వెంటనే శివుణ్ణే పట్టుకున్నాడు. ఏమిటయ్యా, నీ చేత రక్షింపబడుతున్నాను ధీమాగా ఉంటే నీ రక్షణే లేదు అని రుజువు చేసావు, పైగా నువ్వు సరిగ్గా రక్షించలేవని రుజువు చేసావు అన్నాడు ఇక్కడ. అదే నీ రక్షకుడు డబ్బు కూడా పోతే ఇంక నీ దాసుని నేనేమిటి, నీ దాసుల్ని నువ్వు రక్షించకపోతే ఎలాగయ్యా, నీ దాసుల భంగములు నీవు చూతువా, ఏ రీతి పరాకు నీకు హెచ్చరింపవలేనా అంటాడు హనుమాచార్యులు వారు. నీ దాసుల భంగములు నీవు చూతువా, ఏ రీతి పరాకు నీకు హెచ్చరింపవలేనా అనే కీర్తన ఆయన సాళువ నరసింహరాయలు బంధించినప్పుడు చెప్పినటువంటి మాట. అందుకే నీ దాసుల భంగములు నువ్వు చూస్తావా, నీ దాసుడి సొమ్ము ఆవిడ అపహరించకపోతూ ఉంటే దొంగలు, నువ్వేం తక్కువ వాడివా, దొంగల టెక్నికల్ అని నీకు తెలుసు,
ఎందుకు దొంగలకు దొంగవు నువ్వు, యముడికి యముడు, దొంగలకు దొంగ. ఎన్ని రకాల దొంగలు ఉంటారో క్లాసిఫై చేసి ఆ దొంగల గుంపులు కనుక నాయకుడని వేదం చెప్పింది. సరిగ్గా 3వ అనువాకంలో అదేస్తుంది. దొంగల్లో వెరైటీస్లన్నీ అక్కడ చెప్పారండి. స్థేనానాం పతే నమః, స్థాయూనాం పతే నమః, అరణ్యానాం పతే నమః, కులుంచానాం పతే నమః, తస్కరాణాం పతే నమః, నమో ఉష్ణీషినే గిరిచరాయ. ఉష్ణీషిని అంటే ముసుగు దొంగ. ఎన్ని రకాలో. అలాగే స్థేన అంటే చూస్తూ ఉంటేనే తీసేసుకుంటాడు, మనకు తెలియదుట. పశ్చితోహరహ అన్నాడు ఇక్కడ. ఆయన మించి దొంగ ఎవరున్నారండి? ఎంతో కాలం బతుకుంటా అనుకున్నాడు, చూస్తూ ఉండగానే మార్పులు వచ్చేస్తుంటాయి. అంత పెద్ద దొంగ ఆయన్ని తీసేస్తూ ఉంటాడు ఇక్కడ. మొత్తానికి అలాంటి దొంగలకు దొంగ. ఆయన ప్రేరణ లేకపోతే ఏ దొంగ రాగలడు? అందుకే రుద్రం చదివితే బాధలు ఎందుకు పోతాయంటే, అంటే నీ తీసుకోవాలని బుద్ధి పుట్టిన దొంగలు బుద్ధి మార్చేస్తాడు. అందుకే నీ దగ్గర రానివ్వకుండా చేస్తాడు. ఎందుకంటే దొంగలకు నాయకుడు కదా. ఎన్ని అందమైన భావాలు. మొత్తానికి కానీ దొంగలు ప్రేరేపించింది ఆయన, తీసుకునేలా చేశాడు. తర్వాత ఈ మళ్ళీ పాట పాడించుకుని మొత్తం ఇచ్చాడు. ఏ పాట పాడించుకుని తిట్లు తిని ఇతను ఊరుకోలు చీవాట్లు పెట్టాడు. ఇలాగైతే నువ్వేం దేవుడివే, ఏమి రక్షిస్తావు అనగానే మొత్తం ఇచ్చాడంటే డబ్బంతా కూడా తిరిగి ఇక్కడ. అంటే ఈయన ఉద్దేశం అసలు చెప్పదలుచుకున్నది, ఆ రాజు ఇచ్చాడు, ఈ వ్యాపారి ఇచ్చాడు కాదు, ఏదైనా నేనిస్తేనే నీకు వచ్చిందని తెలియడం దానిలో ఉన్నటువంటి ఆంతర్యం. కానీ శివభక్తుడు ఏది ఇచ్చినా శివుడే ఇస్తున్నాడు అని భావనతో తీసుకుంటాడని చెప్పడం. మొత్తానికి ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఈయన దాసుడికి దాసుడుగా ఎంత అంటిపెట్టుకుని చూసుకుంటున్నాడు సుందరాన్ని. కానీ భక్తుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు శివుడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే చిత్రం ఏంటంటే, మనకు భగవంతుడితో అటాచ్మెంట్ కంటే మాయామయమైన ప్రపంచంతోనే ఎక్కువ అనుబంధం. అందుకే భక్తుడు అనుకునే వాడిని కూడా శివుడు రక్షణ ఉన్నప్పటికీ, రక్షిస్తున్నప్పటికీ కూడా అటాచ్మెంట్ దీనితో ఎక్కువైపోవడం వల్ల అది గుర్తించలేం. అప్పుడు తెలిసినా కొద్ది రోజులకు మర్చిపోతాం కూడా. అప్పుడు అంటాం శివుడే రక్షించాడండి ఆపదలో అంటాం. క్షణంలో మారిపోతుంది మనస్సు. ఎందుకు తెలుసా? మాయా ప్రపంచంతో ఉన్న అనుబంధం మహాదేవుడితో లేదు. అది వచ్చింది బాధ ఇక్కడ. అది గుర్తించడం మహా కష్టం. గుర్తించినా మరపులోకి లేకపోతే. అందుకే భగవద్రక్ష మనకి ఎంత ఉందో గుర్తించాలండి. అది కొత్తగా రక్షించమని అడగక్కర్లేదు, గుర్తించగలగాలి ఇక్కడ. అందుకే నీ కరుణల కలిమిని గుర్తించగలిగేటట్లు కృప చూపించవేయా అని ప్రార్థించాలి ఇక్కడ. భగవంతుడి కృపను గుర్తించే బుద్ధి మనకు రావాలి. కానీ మాయతో అంటుకుపోయిన బుద్ధి భగవంతుడి విషయంలో సంశయగ్రస్తమే. కానీ పిచ్చిదేవుడు నమ్ముకున్నందుకు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ రక్షిస్తూనే ఉంటాడు భక్తుడిని. ఆయన ఆగడండి. భక్తుడు పిచ్చివాడే మర్చిపోయినా భగవంతుడు తెలివైన వాడే కాపాడుతూ ఉంటాడు. అడుగడుగునా కాపాడుతూ ఉంటాడు ఇక్కడ. ఇలా ఎన్ని కాపాడుతున్నాడో అలా అంటిపెట్టుకుంటాడు భక్తుడిని. దానికి ఉదాహరణలు ఎన్ని చెప్పచ్చో. ఒకసారి ఆయన వృద్ధాచలం వెళుతూ తావు తప్పిపోయాడు, ఎటు వెళ్ళాలో తెలియలేదు. అప్పుడు ఏనాయనా అని వృద్ధ బ్రాహ్మడు వచ్చాడు. నాకు క్షేత్రానికి వెళ్ళలేకపోతే నాతో రా అని తీసుకెళ్ళేటండి. సరిగ్గా క్షేత్రానికి వెళ్ళేటప్పటికల్లా అంతర్ధానం అయిపోయాడు. అంటే నువ్వు దారి తప్పిపోతే తన దగ్గరుండి దారి చూపిస్తాడు. పథీనాం పతయే నమః. దారులకు దేవుడైన భగవానుడైన మల్లపుల్లలోన మలసి నా తోడున్న మలపట్టి దొరనాదు మన్నీడవు నా నీడవు అని శివపదం. ఇలా అనుకోవలసి వస్తుంది. అలా కాపాడుకుంటాడు. దారిలో కాపాడుతాడు. ఏ దారి నీకు తోచకపోతే తానే దారి వేస్తాడు. త్రోవలేమియు మదికి తోచియుండని గడియ నీవే త్రోవలు మలచి నెనరుంతువు. అంత ప్రేమ ఆయనకి. దారి చూపించాడే లేదా? అదే తన భక్తుడికి దారి తప్పిపోనివ్వడు, సరి అయిన దారిలో నడిపిస్తాడు, సరి అయిన లక్ష్యాన్ని చేర్చుతాడు భగవానుడు. అలా కాపాడాడు. మరొకసారి ఆయన ఎక్కడికి వెళ్ళినా శుభ్రంగా వీడితో పాటు తిరుగుతుంటాడు కదా. భక్తుడితో అలా తిరిగి వస్తుంటే మండుటండి. అందరికీ దాహం వేస్తుంది. అనుకున్న లక్ష్యం చేరదలుచుకున్న సమయానికి చేరలేకపోయారు. ఎండ బాగా ఉన్నది, తోవలో చిట్టడవి, ఎండ బాధ తీవ్రంగా ఉంది, దప్పిక అవుతుంది. ఈ స్థితిలో ఎక్కడేం దొరుకుతుందా అని చూస్తుంటే తోవలో కొన్ని డేరాలు వేసున్నాయి. ఆ డేరాల్లో కొందరు కూర్చొని వచ్చిన వాళ్ళందరికీ రండి అని నీళ్లు ఆహారాలు అన్నీ ఇచ్చి వాళ్ళు చేతేరిన తర్వాత వాళ్ళు బయలుదేరి వెళుతూ ఉంటే వెనక్కి తిరిగిస్తే డేరాల్లో ఎవరూ లేరు అక్కడ. అంటే ఎంత కనిపెట్టుకుంటున్నాడో భక్తుడు చూడండి. ఆకలేస్తే అన్నం నీరిస్తాడు. ఒకసారి ఈయనొక్కడు ఒక క్షేత్రానికి వెళ్ళి ఆకలితో అక్కడ చతికిలు పడిపోతే వృద్ధ బ్రాహ్మణ రూపంతో ఆ ఊళ్ళో ఇంటింటికి తాను తిరిగి బిచ్చమెత్తి తెచ్చి ఇచ్చేటండి పరమేశ్వరుడు. భక్తుడిని ఎలా కాపాడుకుంటాడో తెలుసుకోవాల్సిన వాటిలో ఇవన్నీ కూడా. అలాంటి ఆయన ఒకసారి తిరుగుతూ నాయర్ అనేటువంటి ఒక ప్రాంతం, అక్కడ ఒక ధనిక భూస్వాముల గృహంలో
శంగిలియార్ అని ఒక స్త్రీ ఉన్నది. ఆమె చిన్నప్పటి నుంచి శివార్చన చేయడమే ఆమె యొక్క లక్షణం. ఎందుకంటే శైవ భక్తులకి ఒక సిద్ధాంతం ఉంటుంది, పెళ్ళి కానంత వరకు శివుడే పతి, శివుడే సర్వస్వం. పెళ్ళైన తర్వాత పతియే శివుడు, ఇది వాళ్ళ భావన. ఇక్కడ పతియే శివుడిగా భావన చేస్తూ ఉంటే శివుడు సంతోషిస్తాడని పాతివ్రత్య ధర్మంలో ఏదైతే సనాతన ధర్మం చెప్తుందో అది ఈ విధంగా వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఆమె మహాశివభక్తురాలు. అలాంటి ఆమెకు సంబంధం చూశాడు ఆయన తండ్రి. చూసినప్పుడు మూర్ఛపోయిందిట. ఎందుకంటే నేను ఎవరిని పెళ్లి చేసుకోను, శివుడు ఎవరిని నిర్ణయిస్తాడో వాణ్ణే వివాహం చేసుకుంటానని నేను నియమించుకున్నాను కనుక శివుడు నిర్దేశించిన వారితోనే నాకు వివాహము, కానీ మీరెవరో తీసుకొస్తే చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాంటి మాట వస్తే చాలా మూర్ఛపోయేది. ఈమెకు పెళ్ళి ఎలా అవుతుందిరా అని బాధపడ్డారు. అయితే తల్లిదండ్రులు బాధ చూడలేక ఆమె ఒక మాట అన్నది, మీరు అనవసరంగా బాధపడుతున్నారు, శివుడు ఎవరిని నిర్ణయిస్తే వాడిని అన్నాను కనుక నన్ను ఒక పని చేయండి, శివాలయంలో వదిలేయండి నన్ను, మీ మానాన్ని మీరు ఇంటికి వెళ్ళిపోండి, నా బతుకు శివుడే చూసుకుంటాడు. అంటే వీళ్ళ దృష్టిలో శివుడు అంటే ఆలయంలో ఒక రాయని ఉద్దేశం కాదు, శివుడు అక్కడ ఉంటాడు, ఆయనే చూసుకుంటాడు అనే భావం ఉండడంతో ఈమె యొక్క పోరు తట్టుకోలేక శివుడి మీద భారం వేసి ఆ తల్లిదండ్రులు తిరువత్తియారను కోరుంది. ఇది చెన్నైకి సమీపంలో నేటుకుంది. అక్కడ త్యాగరాజస్వామి వారు ఆ స్వామిని దర్శించి కీర్తనలు రచించారు. అక్కడ శివుడి పేరు కూడా త్యాగరాజేశ్వరుడు, అది వాల్మీకేశ్వరుడే. తిరువత్తియార్ ఆ స్వామి క్షేత్రం పేరు. అక్కడ ఉన్న ఆరామంలో శివుడి తోటలో ఈమెను విడిచిపెట్టి కళ్ళు నీళ్లు తుడుచుకుని వచ్చేసారు వాళ్ళు. అక్కడ ఉన్నది. అక్కడున్న అమ్మవారి పేరు త్రిపుర సుందరి, శివుడి పేరు త్యాగేశ్వరుడు. చిత్రం, అక్కడ మొత్తం 50 అక్షరాలకి ఒక్కొక్క లింగం చొప్పున 50 శివలింగాలు ఉంటాయండి ఆ క్షేత్రంలో. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం అది. అలా ఒక్కొక్క శివాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత. ఇప్పటివరకు ఎన్ని శివాలయాల పేర్లు చెప్పుకుంటాం గుర్తు తెచ్చుకుంటే కాశీలో కూర్చుని ఎన్ని ద్రవిడ దేశ శివాలయాన్ని స్మరించుకుని భాగ్యం ఇచ్చాడు మనకి ఇక్కడ. మొత్తానికి అటువంటి అద్భుతమైన ఈ క్షేత్రంలో సరిగ్గా ఆమె అక్కడ విడిచిపెట్టి అక్కడ ఉంటూ ఉన్న సమయంలో ఆ తిరువట్టీశ్వర ఆలయానికి వచ్చాడు సుందరారు. ఇదంతా శివుడి యొక్క కూర్పు. ఆ సమయంలో అక్కడికి వచ్చి ఆయన పరవశించి స్వామిని కీర్తిస్తున్నాడు. అక్కడ ఆమెను చూశాడు. చూసిన వెంటనే మళ్ళీ మనస్సు మొగ్గింది ఆమె మీదకు. శివుడి దగ్గర వెళ్ళి పాట పాడుతూ ఆమె మనస్సు నా మీద వచ్చేటట్టు, ఆమెతో నాకు వివాహం ఏంటట్టు చెయ్యవా అని అడిగాడు. ఇక్కడ ఇదేమిటి ఇలాంటి పనులు ఆయనకి ఆ శివుడికి అప్పచెప్పేది. మొత్తానికి సరే చేస్తాను అన్నాడు. ఆమెకి కనబడ్డాడు స్వప్నంలో. కనబడి ఇక్కడికి వస్తూ రోజు నన్ను సేవించుకుంటున్నాడు, పాటలు పాడుతున్నాడే అని. చాలా గొప్ప భక్తుడు సుందరారు, నువ్వు వినుంటావులే పేరు. ఆయనతో వివాహం చేసుకుని క్షేమంగా ఉండు అంటే నువ్వెవరిని నిర్దేశిస్తే వాడిని చేసుకుంటాను అన్నాను గనక నువ్వు నాకు కనబడ్డావు, చేసుకుంటాను. కానీ ఆయన ఇదివరకే పెళ్ళైపోయి సుఖంగా అక్కడ ఉన్నాడు అన్న విషయం తెలిసింది. ఆయన నువ్వు చెప్పావు కనుక నేను రెండో భార్యగానే వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నన్ను వదిలి వెళ్ళనని ఆయన ప్రతిజ్ఞ పడితే చేసుకుంటాను. అది నీ ముందు ప్రతిజ్ఞ పడితే నేను తప్పకుండా చేసుకుంటాను, కండిషన్. సరే అన్నాడు శివుడు. మర్రోజు నేను వెళ్ళి నిన్ను అడిగాను కదా, నన్ను ఏం చేసావు, ఆమెతో ఏమైనా రాయబారిని నడిపేవా, ఇదే పని నీకు, నువ్వెవరినో ప్రేమిస్తే నువ్వు రాయబారిని నడపాలి ఇక్కడ. సరే ఏం చేస్తాను, చేశానయ్యా. అయితే ఆమె ఏమందంటే నా ముందు ప్రతిజ్ఞ చేయమనంది. కానీ రేపు మీరిద్దరూ వచ్చేయండి, ఆమె ముందు నువ్వు ప్రతిజ్ఞ పట్టాలి, నిన్ను వదిలి కదలను అని ప్రతిజ్ఞ పట్టాలి అని చెప్పాడు. సరే నీ ముందు అంటే ఈ లింగం ముందుకు వచ్చి ప్రతిజ్ఞ పడతాను, నేను ప్రతిజ్ఞ పట్టే సమయంలో నువ్వు అక్కడ పొగడ చెట్టు కిందకెళ్ళి దాక్కో, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయి పొగడ చెట్టు దగ్గర ఉండు, నేను ప్రతిజ్ఞ పడతాను ఇక్కడికి వచ్చి. అంటే అర్థం ఏంటి, శివలింగంలో శివుడు ఉండకుండా పొగడ చెట్టు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆమెను తీసుకొచ్చి శివలింగం ముందు ఈయన ప్రతిజ్ఞ పడతాడు. శివుడిని అక్కడికి వెళ్ళిపోమన్నాడు కనుక శివుడు అక్కడ ఉన్నాడు. అప్పుడు శివుడి ముందు ప్రతిజ్ఞ పట్టినట్టు అవ్వదు కదా. ఈ బాధ ఎందుకంటే ఒక చోట ఉండమంటే ఉండలేడు ఈయన. తిరిగే కాళ్ళు ఊరుకో, ఈ క్షేత్రం ఆ క్షేత్రం తిరగాలని సరదా, అంతేగాని మీరు వంచాలని కదా ఆయన ఉద్దేశం. ఈ తిరిగేవాడిని ఒకచోటే పడి ఉండు అంటే ఎక్కడ ఉంటాడైనా. పై ఈయన అప్పచెప్పాడు ప్రతి క్షేత్రం తిరిగినామా ఇది పాట కట్టు అని. ఇక్కడ మరి ఆ పని చేయాలంటే ఉండకూడదు, కానీ ప్రతిజ్ఞ చేస్తే కానీ ఆమె దొరకదు కనుక నువ్వప్పుడు ఇక్కడి నుంచి పొగడ చెట్టు కిందకి వెళ్ళిపోవు. అప్పుడు నేను ఈ లింగం ముందు, అప్పుడు శివుడు ఇక్కడ లేడు కదా, కాసేపు వెళ్ళు మా ప్రతిజ్ఞ అయిపోయి మళ్ళీ వచ్చి అప్పుడు నీ ముందు ప్రతిజ్ఞ కట్టినట్టు ఉండదు కనుక అన్నాడు. ఇంత తెలివైన వాడువా, సరే అలాగే చేయన్నాడు. మళ్ళీ ఆమె కల్లో కనబడ్డాడు. రేపు అతను ప్రతిజ్ఞ చేస్తానన్నాడు, లింగం ముందుకు వచ్చి ప్రతిజ్ఞ చేస్తానంటే అంటాడు, కానీ నువ్వేం చెప్తావంటే పొగడు చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేయని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో
ఈమె అలాగే వచ్చి ఈ మాట ఆమెకి చెప్పినట్టు ఈయనకి తెలియదు సుందరార్కి. మర్రోజు వచ్చినప్పుడు ప్రతిజ్ఞ దగ్గరికి శివలింగం దగ్గర తీసుకెళ్తుంటే, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది, ఏదో సంప్రదాయంగా ప్రతిజ్ఞ పట్టమన్నాను కానీ ఈ చిన్నపాటి ప్రతిజ్ఞకి లింగం ముందెందుకు, ఆ పొగడు చెట్టు కిందకి వెళ్ళి ప్రతిజ్ఞ పట్టాడు. ఇంకేం చేస్తాడు, పొగడు చెట్టు కిందకి వెళ్ళి ప్రతిజ్ఞ పట్టాడు. ఏమి తిప్పాడండి, దీన్ని ఇరుకులో పెట్టడం అంటామో లేకపోతే ఏమిటో కానీ బలి లీల చేశాడు శివుడు. మొత్తానికి అక్కడ ప్రతిజ్ఞ పట్టాడు. మనసు బాధపడింది, కొంతకాలం కదలకుండా అక్కడ ఉండవలసి వచ్చింది ఆయనకి. ఇక్కడ ఆఖరికి ఇంకా ఉండలేక ప్రతిసారి నీ లీల బాగుందయ్యా, ఏం చేస్తాం, బాధ కలిగినా ప్రేమ కలిగినా నీ మీద పాడుకోవడమే తప్ప నాకు ఏ స్థితిలో ఊతం ఒక్కటే, అది చాలు, నీ 5 అక్షరాల మంత్రమే నాకు ఊతము. ఆ పంచాక్షరిపై పదిగం పాడి దీనితోనే ఆనందంగా అక్కడ గడిపేస్తున్నాడు. ఇలా బాగుంది కానీ కొంచెం బాధ కూడా కలుగుతోంది ఇక్కడ. ఇలా ఉంటూ ఉంటే అప్పుడు ఒక పని చేశాడు ఆయన, ఎలాగోలా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. శివక్షేత్రంలో స్వామి ముందు పాట పాడి, ప్రతిజ్ఞ పట్టిన మాట వాస్తవమే కానీ నువ్వు నన్ను క్షమిస్తావని కూడా నాకు తెలుసు, నేను ఊరూరా తిరిగి కీర్తన చేయలేకపోతే ఉండలేకపోతున్నానయ్యా, నిన్ను కీర్తించాలనుకుంటున్నాను, నిన్ను అనుమతి వేడుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ నీ అనుజ్ఞ తీసుకుని వెళుతున్నాను అన్నాడు ఆయన. అనుజ్ఞ ఇచ్చాడో లేదో కూడా పట్టించుకోలే. కొందరికి అలవాటు ఉంది, అనుమతి తీసుకుంటారు లేదా అనుమతి ఇచ్చారనుకుని వీడు చేసేసుకుంటాడు. ఇలాంటి వాళ్ళు భక్తులు కొందరు ఉంటూ ఉంటారు. ఇక్కడ మీ అనుమతి లభించినట్టేనండి అన్న శిష్యులు చాలామంది ఉంటూ ఉంటారు. ఇక్కడ అంటే చాలా గొప్ప, అదొక మొండితనం. అలా అనుమతి తీసుకుని ఊరు దాటాడో లేదో కళ్ళు పోయాయి సుందరార్కి, నేత్రాలు పోయాయి. చూసారా, ప్రతిజ్ఞే, మాట మాటే, ఏ లెక్క ఆ లెక్కే. నువ్వెంత కైలాసం నుంచి వచ్చినా, నువ్వు ఎంత సఖుడువైనా, నేను కాలస్వరూపుణ్ణి, దేనికి ఆ లెక్క ఆ లెక్కే. మాట తప్పిన దోషం చేత నేత్రములు పోయాయి ఇతరికి. ఇంకక్కడి నుంచి కళ్ళు కనబడకుండా తడుముకుంటూ క్షేత్రాలు తిరుగుతున్నాడు. ఈయన పంతం ఈయనదే. నువ్వు నా కళ్ళు కనబడనీయకపోయినా నీ క్షేత్రాలు తిరుగుతాను, పాడతాను. ఎలా పాడతావు, నువ్వు నన్ను అధపాతాళకి నెట్టేసిన, మహాసింహాసనం మీద కూర్చోబెట్టిన నడిచి పాడతా. ఎందుకంటే నిన్ను నమ్మిన వాడు ఎలా కష్టపడతాడయ్యా. నాకు ఊతం ఉంది తెలుసా, గుడ్డివాడికి ఏదో ఊతం ఉంటుంది, నాకు నీ పంచాక్షరి మంత్రం ఊతగా ఉంది, దీనితో నేను వెళతానని బయలుదేరండి. ఇక్కడ ఎంత అద్భుతమైన భావం. అలాగే సంచరిస్తున్నాడు ఒక్కొక్కటి కూడా. ఆ వెళుతున్నప్పుడు వెణ్బాకం, తిరువారూరు నుంచి దగ్గరలో ఉంటుంది వెణ్బాకం అనేటువంటి ఊరు. అక్కడికి వెళ్ళి గర్భగుడి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా తడుముకుంటూ భక్తుల సాయంతో ఏదో వెళ్ళి, క్షేమంగా ఉన్నారా గర్భగుడిలో అని అడిగట్ట. అనడంలో వెటకారం. ఆనందంగా ఉన్నారు కదా, ఇదిగో నేను గుడ్డివాడిని రోడ్డు మీద తిరుగుతుంటే తమరు ఆనందంగా కూర్చున్నారు కదండి ఇది అన్నాడు. వెంటనే అవునయ్యా, మేము ఆనందంగా ఉన్నాం, మా ఆనందానికి ఎప్పుడూ లేదు, నీ దారి నువ్వు పో అన్నట్టు. ఇక్కడ గుడ్డివాడి పాప వెళ్ళిపోతావులే అని ఆలయం గర్భగుడిలోంచి కర్ర విసిరాడైన, చేతి కర్ర, ఈ కర్ర పట్టుకు తిరుగన్నట్టు. ఇక్కడ ఇంకా శివుడిచ్చిన చేతి కర్ర పట్టుకుని తిరుగుతూ పాటలు పాడుతున్నాడు. అలా తిరుగుతూ కాంచీపురానికి చేరుకున్నాడు ఆయన. ఆ కాంచీపురంలో ముందు ఏకాంబరనాథుడి దగ్గరికి వెళ్ళలేదు, ఈయంతో లాభం లేదని చెప్పుకొని కామాక్షి మాత దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆ కామాక్షి మాత దగ్గరికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. చిత్రం ఏంటంటే, అమ్మ నాకు శివుడి మీద ఎంత ప్రేమ ఉంటే పక్కన నువ్వు ఉంటావు కానీ ఎప్పుడు ఆయన్నే అడుగుతుంటాను, నేను ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను. ఎందుకంటే తండ్రి ఒక్కడు కొడితే తల్లి దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు కదా, ఎంత గొప్ప మాట. అది కనబడుతుంది, అందుకే నిన్ను అడుగుతున్నాను. అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావని ప్రార్థిస్తున్నాను, నిన్ను చూడలేకపోతున్నాను. నువ్వు కళ్ళ తల్లివి, కామాక్షి కదా, అంతంత కళ్ళు 3 పెట్టుకున్నావు, నీ పేరే కామాక్షి, నువ్వే మీనాక్షి, విశాలాక్షి ఇత్యాది పేర్లతో ఉన్నావు, ఇంత కళ్ళ తల్లివే నీ ముందు ప్రార్థిస్తున్నాను, నాకు చూపు తీసాడమ్మ మీ ఆయన, నువ్వు అనుగ్రహించాలి. చూపు ఎందుకంటే ఆలయానికి వచ్చినప్పుడు సుందరమైన ఆ శివమూర్తిని చూడకపోతే నాకు తోచట్లేదు. ఊరు చూడాలని, ప్రాంతాలు చూడాలని, మనుషుల్ని చూడాలని, వస్తువులు చూడాలని కాదు, శివుణ్ణి చూడలేకపోతున్నానమ్మా. పైగా నేను మళ్ళీ ఏకాంబరనాథుడి ఆలయానికి వెళ్తాను, అక్కడ నీతో ఉండి నిగనగలాడిపోతూ ఉన్నటువంటి స్వామిని చూడాలి, నీ వల్ల ఎరుపెక్కిన స్వామిని చూడాలి. ఇది గొప్ప మాట. అంటే నీ సముఖంలో ప్రవాళ ఛాయలో ఉన్న శివుని చూడాలి. ఇది ఎంత గొప్ప మాట అంటే, శంకర భగవత్పాలు ఒక మాట చెప్తారు సౌందర్యలహరిలో. అమ్మవారు శివుడి ఆసనం మీద కూర్చుంటుంది, చాలామందికి తెలుసు. శివుడి రంగు శుద్ధ స్ఫటికం, కానీ చిత్రం ఏంటంటే ఆసనం మీద బల్లలా ఉన్న శివుడు ఎర్రగా కనబడుతున్నాడమ్మా. అంటే ఆయన శుద్ధ స్ఫటికమైన నువ్వు ఎరుపుదానివి కదా,
నీ ఎరుపు కాంతి ఆయనలో ప్రతిఫలించి ఆయన ఎర్రవాడయ్యాడు అని చెప్తాడు ఇక్కడ. ఇందులో ఎంతో రహస్యం ఉందండి. నిర్వికారుడైన బ్రహ్మమునందు త్రిగుణాత్మకమైన జగత్తు కనబడ్డం మాయ యొక్క విలాసమే. అది దీని యొక్క రహస్యం మొత్తానికి. పటికంపు ఛాయ మా స్వామి శంకరుడు వన్యతోపగ చేయు చిన్నెమా జగదంబ అంటుంది శివపదం. ఇలా మనం గమనించినట్లయితే అందుకు ఆ ఏకామరనాథ మందిరంలో నీ వల్ల ఎరుపెక్కి పగడపు కాంతిలో ఉన్న శివుణ్ణి చూడాలనుందమ్మా, అందుకు కన్ను కావాలి, నువ్వైనా దయచూపరాదా అని చెప్తూ, పైగా నేనేదో అపచారం చేసిన కళ్ళు పీకిశాడే. అరే, అంత లోకాన్ని కాపాడడానికి విషాన్ని మింగాడు, నా అపరాధాన్ని సహించలేడా? విషాన్ని సహించి కంఠంలో పెట్టుకున్నవాడు నా అపరాధాన్ని సహించలేడా? విషం కంటే తప్పు చేశా నేను. ఇలా తిరిగి వాదన చేస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. కానీ అమ్మకి దయ పుట్టేసిందండి. వెంటనే ఎడమ కన్ను ఒక్కటి ఇచ్చింది. ఇక్కడ పోనీ 2 కళ్ళు ఇవ్వచ్చుగా, మహాపతివ్రత, వాళ్ళ ఆయన్ని జవదాటది ఇక్కడ. మరి ఎడమ కన్ను ఎందుకు ఇచ్చిందంటే ఆయనలో ఎడమ నేనేగా, కొంచెం హక్కు నాకుంటుంది ఇక్కడ. అందుకే ఎడమ కన్ను ఒకటి ఇచ్చింది. పోనీ సరిపోయింది, ఎడమ కన్నుతోనే చూడొచ్చు కదా. ఒక్కంటితో బయలుదేరుతుంటే చర్మ వ్యాధి వచ్చిందండి. ఇక్కడ ఎంత బాధాకరమైన అంశం. ఇక్కడ చర్మవ్యాధి ట్రీట్మెంట్ అంటే ఎంత ప్రేమ చూపిస్తాడో అంత ఈ వాతలు పెడతాడు పరమేశ్వరుడు. ఎందుకంటే కర్మక్షయం, ఒక్క మోహం చాలు ఎన్నో సుఖదుఖాలు అనుభవించడానికి కిందకి దించుతుంది. తెలుసుకోండి. ఇక్కడ ఏదో స్త్రీ మీద మోహం అనుకున్నాడు, సంసారం తగిలింది, ఆ తర్వాత సుఖదుఖాలు తగిలాయి, అన్నీ వస్తాయి కనుక అంత జార్చేయడానికి అది ఒక్కటే చాలు, అన్నీ పట్టుకున్నాయి. అనుభవాలు అవ్వాలి కదా. పైగా సుందరుడు 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 అని అందరూ అంటున్నారు. పుట్టిన దగ్గర నుంచి వింటూనే ఉన్నాడు, ఈయన మించి అందగాడు లేడు అందగాడు లేడు అందగాడు లేడని. దేన్ని చూసి? అంత అందగత్తెకైనా ఒక్క మచ్చ కనబడితే చాలు మొత్తం సౌందర్యం పోయినట్టే కదండి. ఏమిటి సౌందర్యం? దాని పరమార్థం ఏమిటి? కనుకనే తన భక్తుడు ఈ శరీర సౌందర్యంతో వెళుతూ కీర్తి పొందిన ఈ సౌందర్యంతో తాదాత్మ్యం చెందకూడదు, అతనికి జ్ఞానం కలిగించాలని పరమేశ్వరుడు ఆ చర్మవ్యాధిని ఇచ్చాడు. ఇది తెలుసుకోవాల్సినది. ఇక్కడ వివేకం కలిగిస్తున్నాడు అంతే. దేహాత్మభ్రాంతి పోవాలి. ఎందుకంటే దక్షిణామూర్తి మర్చిపోవద్దు. ఊరికనే భక్తుడికి గోల్డ్ సప్లై చేస్తూ, ఫుడ్ సప్లై చేస్తూ, ధాన్యం ఇంటికి పంపిస్తూ కాలక్షేపం చేస్తాడా? తన భక్తుడు శుద్ధుడై జ్ఞాని అయి తనతో తాదాత్మ్యం చెందాలి. అది ఆయన ఉద్దేశం. దక్షిణామూర్తి మర్చిపోవచ్చు. ఆ విధంగా ఆ చర్మవ్యాధితో బాధపడుతూ తెలుసుకుని తిరుందుర్తి ఊరు చేరాడు. మొత్తం గమనించవలసింది, ఏదో బాధ వచ్చిందని అక్కడ చతికిల పడలేదు. తన పని తను చేస్తూనే ఉన్నాడు. ఈ క్షేత్రం ఆ క్షేత్రం తిరుగుతూ తిరుందుర్తి వచ్చాడు. పోనీ చర్మవ్యాధి వస్తే వచ్చింది, ఒక్క కన్నుతో నేను చూడగలుగుతున్నాను కదా, ఆ పగడపు ఛాయి శివుణ్ణి చూశాను అని బయలుదేరి తిరుందుర్తి వచ్చాడు. అక్కడ శివుణ్ణి చూశాడు, ఆనందపరవశుడైపోయాడు. అలా వెళుతూ క్రమక్రమంగా ఆ తిరుందుర్తి వచ్చేటప్పటికల్లా అక్కడ ఒక పాట పాడాడు. అక్కడి నుంచి మళ్ళీ వాలంగాడు అని ఈశ్వరుడి దగ్గరికి వచ్చి గానం చేస్తూ క్రమంగా అక్కడ ఉన్నటువంటి ఒక కోనేరులో మునిగాడండి. మునిగి బయటకు రాగానే మొత్తం చర్మవ్యాధి పోయింది, 2 నేత్రములు వచ్చాయి. పరమేశ్వరుడు ఎక్కువసేపు బాధపడనివ్వలేదు, బుద్ధినిచ్చాడు. అప్పుడు అన్నాడు, విశాల నేత్రల మోహంలో పడి నన్ను నేను మరచాను, నీవు నిర్ణయించిన రుజుమార్గాన్ని తప్పాను, అందుకు ఈ కష్టం వచ్చింది. ఒక పదికంలో ఉన్న వాక్యాల భావం చెప్పాము ఇక్కడ. ఈ 3 వాక్యాలు జాగ్రత్తగా తెలుసుకుంటే చాలు. 1, విశాల నేత్రల మోహంలో పడి, కంటి వల్లే కదా వచ్చింది అది. ఇక్కడ ఆ మోహంలో పడి నన్ను నేను మరిచాను. నేను ఎవడిని? శివుడికి అభిన్నుణ్ణి, ప్రతిబింబ భావంగా వచ్చినటువంటి వాడిని. నా స్థితిని నేను మర్చిపోయి శివత్వం విడిచిపెట్టి విషయం వైపు దృష్టి వెళ్ళింది. ఆ దృష్టి ఒక్కటి రావడం చేత నేను నువ్వు ఏర్పరిచిన రుజుమార్గం తప్పాను అన్నాడు. రుజుమార్గం అంటే నువ్వు ఏర్పరిచిన ధర్మ మార్గం, అది తప్పిపోయాను, అందుకు ఈ కష్టం వచ్చింది. అంటే కష్టం ఇవ్వడమే కాకుండా ఎందుకు వచ్చిందో తెలిసేలా చేశాడు. తెలియజేసి తర్వాత శిక్షణ పక్కకు తీశాడు. అప్పుడు పరమేశ్వరుడు ఏకాంతంలో తిరువారులో స్వామి సుందరారికి తాను చెప్పిన ఒక అద్భుతమైన జ్ఞానోపదేశాన్ని ఉపమన్యుకృత శివభక్త విలాసంలో ఉంది. చెక్కిలారు దానిలో కనబడదు కానీ అక్కడ కనబడుతుంది. అంటే జ్ఞానబోధ చేస్తాడు దక్షిణామూర్తిగా. అందుకే భక్తుడిని ఆ విధంగా అనుగ్రహిస్తాడు. ఈ జ్ఞానంతో ఇంకెక్కడ తిరిగినా పర్వాలేదు, ఆ విధంగా ఏర్పాటు చేసిన వాడు పరమేశ్వరుడు. మొత్తానికి ఎక్కడైతే ఆ సెంగ్లియార్ అని కనబడిందో ఆమె రెండవదైనటువంటి అనిందిత, మొదటిది కమలిని పరవై, రెండవదైన అనిందితని ఇలా వివాహం చేసుకున్నాడు. కనుక 2 భార్యలు యోగం అక్కడ ఇద్దరిపై చూపు పడ్డం వల్ల వచ్చింది. పైగా మొదటి ఆమె స్పందించిన తీరు వేరు, రెండో ఆమె స్పందించిన తీరు వేరు, కనుక పెళ్ళిళ్ళు కూడా వేరుగా జరిగాయి.
చిత్రం ఏంటంటే ఇక్కడ కూడా శివుడు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి సెంగిలియారికి ఈయనకి వివాహం జరపాలి మీరు అందరూ చెప్పాడు ఇక్కడ. అదే పద్ధతి అలాగే జరిగింది. లేకపోతే భక్తుని పట్టుకుని ఎవరిని తోస్తే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, నిందిస్తారు కదా, ఆ నింద రాకుండా ఉండడం కోసం శివుడే చాటింపు వేసి పెళ్లి చేయించారు చూడండి ఇక్కడ. కనుక ఇప్పుడు సోషల్ యాక్సెప్టెన్స్ అంటారే అది లభించింది ఇక్కడ. ఇలా చక్కగా కాలక్షేపం జరుగుతుంది. మహానుభావుడు ఈసారి ఏం చేశాడంటే తిరిగి తిరువారూరు వస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరవై దగ్గరికి వెళ్ళాలి. అయితే ఆ పరవై దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే పరిచారకుల్ని పెట్టి అతను లోపలికి రానివ్వద్దని చెప్పింది ఇక్కడ. అయితే మరొక ఆమెను వివాహం చేసుకుని అక్కడ ఉన్నటువంటి వాడిని నేను ఎందుకు రాణిస్తాను అని అంటే, నేను నిన్ను ఇంకేమి అన్యాయం చేయలేదే, ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాను కదా, నేను రాకుండా ఉంటానా, కొంతకాలం అక్కడ ఉన్నాను కానీ నీ దగ్గరకు వచ్చాను కదా అంటే, నా దగ్గరకు వచ్చావు మళ్ళీ అక్కడికి వెళ్తావు కదా అన్నది ఆవిడ ఇక్కడ. మొత్తానికి రానివ్వలేదండి. మళ్ళీ వెళ్ళాడు సుందరారు ఎక్కడికి, త్యాగరాజ స్వామి వారి దగ్గరికి వెళ్ళి, స్వామి దేవన బాగుందా, ఆమె రానివ్వట్లేదు చూడు అన్నాడు. అప్పుడు మళ్ళీ బయలుదేరాడు శివుడు. బయలుదేరి ఆమెను బుజ్జగించడానికి వెళ్ళాడు ఇక్కడ. ఎంత అవస్థ పెడుతున్నాడండి శివుడిని. ఆయన పని ఒక్కుంటేను కాడులాగా వీళ్ళిద్దరి మధ్య రాయిబారం చేయడానికి వాడుకుంటున్నాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య రాయిబారం, అంతకుముందు పెళ్లి కుదొచ్చడానికి రాయిబారం, ఇప్పుడు తగువు కుదొచ్చడానికి రాయిబారం. వెళ్ళి పరమేశ్వరుడు చెప్తే, నాకు నువ్వు చెప్తే నేను ఎందుకు వింటాను, ఎవడ వృద్ధ బ్రాహ్మడు వస్తే ఇలాంటి మాట వినే ఒకప్పుడు నమ్మేశా, ఆ త్యాగరాజు చెప్తేనే నమ్ముతానంటే నేనే వాడినమ్మా అని అసలు రూపం చూపించేట ఆమెకి. వెంటనే కాళ్ల మీద పడి, నువ్వు చెప్తే ఏదైనా స్వీకరిస్తాను స్వామి అని మహాభక్తురాలైన ఆమె అప్పుడు రానిచ్చింది. ఈ వాట్లన్నీ ఊళ్ళో కొందరు మాత్రం ఆహా ఏమి సుందరరు, ఏమి భక్తుడు అన్నారు. కానీ ఒక భక్తుడికి మహాకోపం వచ్చింది. శివుడి చేత కాని పని చేయిస్తాడా, వీడు ఒక వీరమిండు లాంటి వాడండి ఇక్కడ. వీరమిండు భక్తి, ఈయన భక్తులను కొలవలేదనే కోపం. వీడు కోపం ఏమిటంటే శివుడి చేత రాయిబారాలు చేయిస్తాడా, ఎటువంటి పరమేశ్వరుడు అని జగదీశ్వరుడు ఎంత చేసి వీడికి ఎవరి మీద మోహం ఏర్పడ్డం ఏంటి, ఆయన రాయిబారం ఏంటి, మధ్యలో వాళ్ళ మధ్య కలహాలు, ఈయన వెళ్ళి సరిదిద్దడాలు. ఇలా ఎవడైనా పరమేశ్వరుని వాడుకుంటాడా? కనుక పరమ పాపాత్ముల్లో ఎవడయ్యా అంటే వీడే పరమ పాపాత్ముడు. ఎవడు సుందరారు, ఈయన్ని ఎలాగైనా నేను సంహరిస్తాను అని చూస్తున్నాడు. అవకాశం దొరికితే చంపాలని, కానీ అవకాశం దొరకట్లేదు. అతని పేరు కలిక్కాలు నాయనార్. ఇతడు నాయనారు, వాడి నాయనారే, అతడు మహాభక్తుడే. ఇతడికి నిజంగా ఇప్పుడు మీరు ఆలోచించండి, సుందరారు మీద ద్వేషమా, పరమేశ్వరుడి ప్రేమ. అందుకే ఆయన చేతి పని చేయించాడని సుందరారు మీద కోపం. మన ఊరికే శివభక్తులైనందుకు విష్ణు భక్తులకు కోపం, విష్ణు భక్తులు శివనందులు శివభక్తులకు కోపం, ఇవి పాపం. రెండూ కూడా కలి లక్షణాలు. ఈ కోపాలు వేరు, ఆ కోపాలు వేరు. ఇది ప్రేమజనితమైనటువంటి విషయం. కనుక ఎలాగైనా చంపేస్తాను కత్తులు నూరుతున్నాడు. ఈ శివుడు ఒక పని చేశాడు, అతనికి కడుపు నొప్పి వచ్చేలా చేశాడు. భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది కలిక్కార్ నైనార్కి. ఆ కడుపు నొప్పితో బాధపడుతుంటే అతని కల్లో కనబడి, సుందరారు నీ దగ్గరికి వస్తాడు, ఆయన పాటతో నీ కడుపు నొప్పి పోతుందని చెప్పాడు ఇక్కడ. ఆయన వచ్చి పాట పాడడానికి వీల్లేదు, ఆయన వల్ల కడుపు నొప్పి తగ్గకపోయినా పర్వాలేదు కానీ రావడానికి వీల్లేదు, నేను నొప్పితోనే చచ్చిపోతాను కావాలంటే, కానీ అతను మాత్రం రావడానికి వీల్లేదు అని గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఇక్కడ. అక్కడ సుందరారికి చెప్పాడు, నీ మీద కత్తులు నూరుతున్నాయని ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళినాడు. ఇదేమైనా భావ్యమా, నీకు కోపం వస్తే నువ్వు చంపే, కత్తులు నూరుతున్నా దగ్గరికి పంపిస్తున్నావు ఎందుకు అంటే, ఆయన కడుపు నొప్పితో బాధపడుతున్నాడయ్యా, నేనే చెప్పాను నువ్వు పాట పడితే తగ్గిపోతుందని ఇక్కడ. నాకు ప్రమాదం వస్తేనో రాదులే, నువ్వు వెళ్ళి అక్కడికి, ఎందుకంటే ప్రతివాడికి ఆరోగ్యం ముఖ్యం కదా, నేను చెప్పానంటాడు. అనగానే ఈ సమయానికి ఎవరో చెప్పారు, సుందరారు వస్తున్నాడు మీ ఇంటికి, సుందరారు వస్తున్నాడు. కల్లో వినేశాడు గనక, సుందరారు వస్తున్నాడు తన కడుపు నొప్పి తగ్గిస్తాడు అన్నాడు గనక తానే కత్తి తీసుకుని కడుపు పొడి చేసుకున్నాడు ఇక్కడ. సుందరారు వచ్చేటప్పటికి బ్రతకొండకూడదు, అతను చెప్పలేకపోతే నేను చావాలి అంతే ఇక్కడ. వాళ్ళ ఆవిడ తట్టుకోలేకపోయింది, ఏంటి బాధని. సుందరారు వచ్చాడు ఇంటికి. ఇంటికి రాగానే, స్వామి మహాభక్తులు మీపైన భక్తి ఉంది కానీ మా ఆయనకి మహాకోపం, ఈ అఘాత్యానికి పూనుకున్నాడు ఆయన అనగానే, అయ్యేది ఎక్కడున్నాడు అన్నాడు. వెళ్ళేటప్పటికీ ఆయన అప్పుడే దెబ్బతినేశాడు. వెంటనే నా కారణంగా అతని కడుపుకి ఇలాగైంది కనుక, నన్ను నేనే శివభక్తుడు నా వల్ల పోయాడు కనుక అతని కోసం నా ప్రాణత్యాగం చేస్తాను సిద్ధపడుతూ ఉంటే, ఒక్కసారి ఆ నాయనారు ఒక్కసారి లేచి చెయ్యి పట్టుకున్నాడు. నాయన వద్దు నాయన అన్నాడు ఇక్కడ. అంటే మళ్ళీ అతను బ్రతికించాడు పరమేశ్వరుడు. ఆయన చెయ్యి పట్టుకుని సుందరారికి నమస్కారం చేశాడు. ఇద్దరి మధ్య సఖ్యం కుదిర్చాడు. చూసారా, పడని వాళ్ళను కూడా మళ్ళీ స్నేహితులుగా మార్చిన అపారమైన కారుణ్యం శివునిది. దానికి ఎంత ఆట ఆడించాడు ఇక్కడ. ఒక్కటి నిర్ణయించుకున్నాడు, సుందరారికి శత్రువులు ఎవరు ఉండకూడదు, అదొక్కటే ఆయన యొక్క నిర్ణయం అండి. ఇంత ప్రేమ చూపించి ఆ విధంగా కల్పించాడు.
అంతేకాదు ఎవరైనా శివుణ్ణి చూడాలంటే సుందరార్ రికమెండేషన్ అయిపోయింది. ఆఖరికి అది పరిస్థితి. ఈయన అందరికీ అన్నదానం చేస్తూ తిరువారూరులో ఉంటూ ఉంటే ప్రతిరోజు ఈయనకు ఒక ప్రత్యేకమైన ఆకుకూర వండి పెట్టేది వాళ్ళ ఆవిడ పరవై. ఆకుకూర చాలా రుచిగా ఉండేది. రోజు అది భోజనంలో తప్పనిసరిగా ఉండవలసింది, ఉంటుంది కూడా. కొద్ది రోజులు అయ్యేటప్పటికల్లా ఒకరోజు ఆకుకూర కనబడలేదు. ఇవాళ ఏంటి కూర లేదు అంటే బాగా వర్షం పడుతుంది కనుక కూర తెచ్చా ఆయన తేలేదంతే. అంటే ఈ కూర నువ్వు తేవట్లే, ఎవడ తెస్తున్నాడా? అవును, ఒక ఆయన పాపం, ఆయన పేద బ్రాహ్మడు, రోజు కూర తెచ్చి మీకు వంటలు పెట్టమని, మీకు మాత్రమే పెట్టమని చెప్తున్నాడు. నాకు పెడుతూ ఉన్నాను అంటే ఇన్నాళ్ళు నా మీద ప్రేమతో తెస్తున్నాడా? అయితే అతనికి ఏదైనా మనం చూడాలి. రేపు అతడు వచ్చినప్పుడు నాకు ఒక్కసారి చూపించాను, ఇచ్చి వెళ్ళిపోతున్నాడు కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు కదా అన్నాడు. అంటే శివభక్తులకు లక్షణం ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది. ఇంత ప్రేమగా ఎందుకు తెస్తున్నాడు? శివభక్తుడు కనుక ఈయనకి సేవట. శివభక్తుడికి సేవ చేస్తున్నా అంటే వాడు శివభక్తుడే. అలాంటి శివభక్తుడు నేను చూడాలి అని ఏన్నైనా రోజు తోటకూర తెస్తున్నావుటంటే ఎప్పటికైనా నీ దృష్టిలో పడకపోనా అని తెస్తున్నాను అన్నాడు. నా దృష్టి ఎందుకయ్యా అంటే నాకు శివుణ్ణి చూడాలని ఉందయ్యా. ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత ప్రార్థిస్తున్నా కానీ కనబడ్డు. నువ్వు పాడితే కనబడతాడు కనుక నాకు కనబడమని నువ్వు ఒక్కసారి ఆయన ప్రార్థించవయ్యా అని అడిగాడంట. అక్కడ వెంటనే ఇతను చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళాడు. తిన్నగా వెళ్ళి ఆయన మీద పాటలు పాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ అప్పుడు పరమేశ్వరుడు ఏం కావాలి ఈయనకి వినబడేటట్టున్నాడు. ఈయనకు కూడా కనబడాలి స్వామి అని చక్కగా చెప్తే, మరి తెచ్చి అడుగుతున్నాగా, పాట పాడేవి కదా, పాటకు ఏదో ఒకటి ఇవ్వాలిగా, ఇవాళ ఇద్దరు దర్శనమిస్తున్నాను, దర్శనమిచ్చి అతన్ని అనుగ్రహించండి పరమేశ్వరుడు. అంతేకాదు ఆ ఊర్లో కానీ యజ్ఞం చేసుకుంటున్నాడు. యజ్ఞాలు ఏదో చేస్తున్నారు కానీ యజ్ఞం చేసిన వాళ్ళందరూ భక్తి ఉంటుందని చెప్పలేం, అది అరుదండి. అయితే యజ్ఞం చేయడం సత్కర్మ, దేవతల అనుగ్రహం ఉంటుంది. కానీ ఇతను భక్తుడైన యాజ్ఞికుడు. ఇతను ఏమంటున్నా అంటే నా ఆవిర్భాగాలు దేవతలకు ఇచ్చినప్పుడు ఎవరు కనబడరు నాకు తెలుసు, కానీ నాకు శివుడు వచ్చి ఆవిర్భాగం స్వీకరించాలి, కనబడుతూ స్వీకరించాలి పరమేశ్వరుడు. ఆయన స్వీకరిస్తే సర్వదేవతలు స్వీకరించినట్లే. అయితే మేము పిలిస్తే రాడు, నువ్వు పిలిస్తే వస్తాడు. అంత సుందర పాపులారిటీ అలా ఉంది ఇప్పుడు. ఎవరైనా శివుడి నుంచి ఏదైనా కావాలంటే ఈయన రికమెండేషన్. ఎందుకంటే డైరెక్ట్ సఖుడు, మిత్రుడు కాబట్టి ఆయన చూసుకుంటాడులే అనేటువంటి భావం. అలాగా బ్రతిములాడారు. సరే నేను చెప్తాను ఆయన ఇష్టం అని చెప్తే, వస్తాను కానీ నేను ఏ రూపంలో వచ్చినా నాకు హవిస్సు ఇవ్వాలని చెప్పు అన్నాడు. ఇక్కడ అంటే ఏదో మాయ చేయబుతున్నాను అర్థమైంది, కండిషన్ పెట్టాడంటే ఇక్కడ. సరే హవిస్సులు వేస్తున్నారు. ఆ శివుడికి ఇవ్వాలనుకునేటప్పటికల్లా అక్కడికి ఒక ఆయన ఎలా తయారయ్యాడు వచ్చాడంటే, ఒక కళ్ళుకుండ, ఒళ్ళంతా కంపు కొడుతున్న శరీరము, చుట్టూ వేట కుక్కలు, పక్కన చాండాలి, ఈయనకి తగ్గట్టు ఆవిడ కూడా చాండాలి చండాల రూపంతో ఉభయులు కలిసి వచ్చారు ఇక్కడికి. ఏదో హవిస్సిస్తారట అని వచ్చాట అక్కడక్కడ. వెంటనే చిచి అనుకోకుండా ఆ యాజ్ఞికుడు ఈయన చెప్పిన మాట ప్రకారంగా ఏదో రూపంలో అన్నాడు కనుక వెంటనే హవిస్సెత్తి నీ పుర్రెకి బిగ్గిన్ని బయట పెట్టన్నాడు. ఇక్కడ కపాలపత్ర చాచగానే అందులో వేశాడు. వేసిన వెంటనే యాజ్ఞికుడిని తనలో ఐక్యం చేసుకున్నాడు పరమేశ్వరుడు. ఇక్కడ ఇలా అనుగ్రహించాడు. ఈయన రికమెండేషన్లు అండి ఇక్కడ. దీన్ని బట్టి ఆయన భక్తి భావం మనం పరిశీలిస్తుంటే ఎటువంటి దివ్యమైన భూమికి చెందినటువంటి వాడు ఆయన. అలాగా ఉభయులతో ఆయన ఉన్నప్పటికీ నిరంతర శివకైంకర్యమే జీవితంగా చేశాడే తప్ప మరొక వైపు ఆయన మనస్సు మళ్ళలేదు. అలా ఉంటున్నటువంటి సమయంలో ఆ ఇద్దరు పత్తులు క్రమక్రమంగా గతించి వాళ్ళు కైలాసానికి చేరుకున్నారు. ఈయనొక్కడే మిగిలాడు. కానీ వ్రతం మాత్రం మానలేదు, నిరంతరం అదే వ్రతం. ఒకప్పుడు చేరరాజ్యంలో ఉన్నప్పుడు, చేరరాజు మిత్రుడని చెప్పాం కదా, అదే అంజై హళం అని చేరరాజు రాజధాని, అక్కడ ఆయన ఉన్నాడు. ఆ సమయంలో ఎప్పుడూ కూడా ఆలయానికి వెళ్ళడం, పూజ చేసుకోవడం. చేరరాజు ఈయన కలిసి శివుని కరుణ గురించి, శివుని లీలల గురించి, తమ జీవితంలో శివుడు చూపించిన కారుణ్యం భక్తుల జీవితంలో చూపించింది. అంతేకాదు గొప్ప పని ఏం చేయించాడంటే, దాసుల మీద పాట రాయమని చెప్పాడు కదా ఆయన, గుర్తుందా? అప్పుడు ఆయన అప్పటి వరకు ఎవరెవరు దాసులు ఉన్నారో వాళ్ళందరి మీద పాటలు రాశాడు ఆయన. అదే ఈ స్వామి రచించినటువంటి ప్రత్యేకమైన పాటలుగా కీర్తించబడుతుంటాయి. అవి ఈయన చేత రాయించడమే ఆ వీరమిండు యొక్క పంతం వల్ల శివుడు ఆజ్ఞగా వచ్చింది. దానివల్ల ఈ మహానుభావుడు ఒక అద్భుతమైన రచన మనకు చేసిచ్చాడు. అదే తిరుత్తొండత్తోహై. నేను చెప్పినట్టు గుర్తుండొచ్చేమో మీకు. ఈయన రచించాడు తిరుత్తొండత్తోహై. ఇందులో అనేక మంది భక్తుల కథలు, అప్పటి వరకు తన వరకు వచ్చిన భక్తుల కథలన్నీ అందులో ఈయన పాడాడు. ఇది వీరమిండర్ నాయనార్ వల్ల ఈయన పలికించింది. అంటే వాళ్ళిద్దరు పంతం వల్ల అద్భుతమైన గ్రంథం రచన వచ్చింది. సెక్యులర్ చెప్తాడు, నేను రాస్తున్న ఈ పురాణానికి ఆధార గ్రంథము
సుందరార్ రచించినటువంటి తొహై అనే పుస్తకమే అని చెప్పాడు. అలాగే నంబి అండారు నంబి రచించింది కూడా, అంటే ఆధార గ్రంథం అది. ఇలాంటి రచనలు ఎన్నో చేసి ఎన్నో కీర్తనలు పాడిన ఈ మహానుభావుడు శివకటాక్షం గురించి మాట్లాడుతుంటే ఒకసారి అర్థమైంది, ఇంకా నేను కైలాసానికి వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది అని. అక్కడ రాజుతో చెప్పాడు, నేను ఇంక వెళ్ళాల్సిన వస్తుంది నాయన అనగానే. అప్పుడు ఇంద్రుడు ఐరావతం పంపించట. శివుడు ఇంద్రుని ఐరావతాన్ని పంపించాడు. ఐరావతం ఎక్కి వెళుతున్నాను కానీ చేరరాజుకి ఏడుపు వచ్చింది. నాగతో అన్నాడు, నేను శివుడితో చెప్తాను కానీ నీ గుర్రం చెవిలో నువ్వు నిరంతరం జపించే మంత్రం జపించు, గుర్రం ఎక్కన్నాడు. నిరంతరం జపించే పంచాక్షరిని గుర్రపు చెవిలో చెప్పాడు ఆయన. గుర్రం ఎక్క కూర్చోగానే ఈయన ఐరావతం మీద గగన మార్గం, ఆ వెంట గుర్రం మీద చేరరాజు గగన మార్గం. ఇద్దరూ క్రమంగా చేరి కైలాసంలో పరమేశ్వరుని సన్నిధికి చేరుకున్నారు. ఇది మొత్తం సుందరార్ చరిత్ర. ఉపమన్యు మహర్షి దీన్ని అంతటిని విస్తారంగా చెప్పాడు. అటువంటి సుందరార్ అనబడేటువంటి నయనార్కి నమస్కరిస్తూ, ఈ నయనార్ కథ చెప్పేటప్పుడే మరికొందరు నయనాలను చెప్పుకున్నాం. ఈయన అనుగ్రహం వల్ల ఆకుకూర తెచ్చిన ఆయన, ఆకుకూర వెరైటీ వేట. ఇప్పటికీ తమిళనాడులో ఆకుకూరకు దూతకూర అని పేరు ఆకుకూరకి. ఎందుకంటే ఈయన దౌత్యం వహించాడు ఆకుకూర ఆధారంగా గనక ఆకుకూరకు దూతకూరని పేరు వచ్చింది ఇక్కడ. ఇటువంటి భక్త రక్షణ నైపుణ్యం. ఇప్పుడు మనం ఎవరి కథ చెప్పుకున్నాం? భక్తుడు కదా, భగవంతుడు కదా. సుందరార్ కథ చెప్పుకున్నాం, శివుడి కథ చెప్పుకున్నావా? భక్తుడికి తనకంటూ కథ ఉండదు, శివుడి కథే తన బతుకు. తెలుసుకోండి, ఇక్కడ శివుడే తన బతుకు. శివుడే తన బతుకైనప్పుడు ఆ బతుకులో అడుగడుగునా శివుడు ఎలా చూసుకుంటాడో అని చెప్పడానికి సుందరార్. అందుకే విస్తారంగా చెప్పిన కొందరు నయనార్ల కథలు విస్తారంగా ఉంటాయి. కొన్ని సెక్యులర్ క్లుప్తంగా రచించాడు అంతేకాదు, కొన్ని కథలు నామమాత్రంగా స్మరించినా చాలు, కొన్ని విస్తారంగా చెప్పుకోవలసినవి. అలాంటి సుందరార్ అనబడేటువంటి ఆ మహాభక్తుని పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఆయనకు నమస్కరించితే శివుడికి చాలా సంతోషం. ఎందుకంటే దాసానుదాసుడు కదా ఆయన ఇక్కడ. కానీ అందరి నయనార్లకు కూడా నమస్కరిస్తూ, అలా నమస్కరిస్తే కొంచెం విశ్వేశ్వరుడు చేరదీస్తాడని ఉద్దేశంతో చెప్పుకున్నాం. అటువంటి సుందరార్ చేత అనేక ఆలయాల్లో కీర్తించబడ్డ పరమేశ్వరుడు మన కోసం కాశీక్షేత్రంలో అనేక రూపాలుతున్నాడు. అటువంటి విశ్వనాథుడు మనల్ని అనుగ్రహించుగాక అని ప్రణమిల్లుతూ స్వస్తి. త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి భవానీ సమేత కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ స్వామికి, శ్రీ కేదారనాథ స్వామికి, శ్రీ గంగా మాతాకి, శ్రీ చిదంబరేశ్వర స్వామికి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. హర శ్రీమద్రమారమణ గోవింద.